తెలంగాణ రాష్ట్రంలో బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి షాక్ ఇచ్చాడు. ఆయన రాజీనామా కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ కవితకు సంబంధించినటువంటి లిక్కర్ కేసులో కేసీఆర్ ఆడుతున్నటువంటి కేసీఆర్ ఒక రాజకీయ వ్యూహకర్తగా ఆయన ఒక బాగా పేరున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ఆర్ఎస్పీని రంగంలోకి దింపాడా అంటే ఎస్ అవును అనిపిస్తుంది. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలాంటి రాజీనామా పత్రాలలో ఏం రాసి వచ్చిందంటే బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్ బై, బహుజనులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ అంటూ కూడా ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉన్నది. భారమైన హృదయంతో బీఎస్పీని వీడుతున్నట్టు ట్వీట్లో తెలిపిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా మొదటి అంశం. అంటే ట్వీట్కి సంబంధించినటువంటి ఏదైతే ట్విట్టర్ భాగంగా ఆయన స్పందించిండో అక్కడ నేను బీఎస్పీకి రాజీనామా చేయబోతా ఉన్నాను అంటూ కూడా ఒక బరువెక్కినటువంటి హృదయంతో అంటూ కూడా ఒక స్టార్టింగ్ లైనే ఉంది. తప్పనిసరి పరిస్థితిలో విధి లేకనే ఈ నిర్ణయాన్ని తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ అంటూ కూడా ఒక వాక్యాన్ని తీసుకొచ్చిండు. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తూ ఉన్నది. ఆర్ఎస్ ప్రవీణ్ ఎన్నికల షెడ్యూల్కు కొన్ని గంటల ముందు కవిత అరెస్ట్ ఇందులో భాగమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా ఒకటి పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే, కష్ట సుఖాలు పంచుకోవాల్సిందే, ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలను దించలేను ఇవ్వలేను అంటూ కూడా నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. స్వేరస్ అందరూ నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటూ కూడా ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక సడన్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక కీలక రాజీనామా అంశాన్ని తీసుకొని వచ్చిండు. అయితే ముందుగా వైఆర్టీవీ తెలుగుకు సంబంధించినటువంటి ఏదైతే ఛానల్ ఉందో వైఆర్టీవీ తెలుగుకు సంబంధించినటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. అదేవిధంగా వైఆర్టీవీ తెలుగుకు సంబంధించినటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మరీ ముఖ్యంగా ఏం చేయండి అంటే పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకున్న తరుణంలో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మారుతూ ఉన్నాయి. పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 9908572666 నెంబర్కి కాల్ చేయండి. వైఆర్టీవీ తెలుగు సంబంధించినటువంటి ఛానల్ నెంబర్ ఇది. మీరు లైవ్లో మాట్లాడగల అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా ఏమనుకుంటా ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలారా మీరు ఏమనుకుంటా ఉన్నారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నెలకొల్పినటువంటి స్వేరోస్ అందరూ నన్ను అర్థం చేసుకుంటారని ఆయన ఒక భావోద్వేగమైనటువంటి ట్వీట్ చేశారు. దీనికి పూర్తి స్థాయిలో ఒకసారి ఆలోచించుకుంటే కవితకు సంబంధించినటువంటి లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది కదా, దానికి సంబంధించి కవిత తర్వాత కవితని అరెస్ట్ చేసిన తరుణంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి వెళ్తున్నారంటూ కూడా ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ వ్యూహంలో ఏంటి అసలు కారణాలు ఏంటి, అసలు ఏం జరగబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అనేది ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా గురించి కానీ కవిత అరెస్ట్పై గురించి కానీ మీరు ప్రధానంగా మీరు మాట్లాడాలి అంటే మీకు ఇక్కడ మీకు సంబంధించినటువంటి వైఆర్టీవీ తెలుగుకు సంబంధించినటువంటి వైఆర్టీవీ తెలుగు సంబంధించినటువంటి నెంబర్ 9908572666. నమస్కారం అండి. ఎవరు? నమస్కారం అండి, చెప్పండి. అర్థం, మీ వాయిస్ బ్రేక్ వస్తుంది అన్న, చెప్పండి. అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ నుంచి మాట్లాడుతున్నానా. చెప్పండి అన్న. ఏందన్నా ఈ దారుణం, కేసీఆర్ ఓడిపోగానే బిడ్డను అరెస్ట్ చేయడము, పిల్లలు లేని వానికి ఏం అర్థమవుతుంది, ఆడపిల్ల జీవితం అంటే ఏందో అర్థం కాదు. ఎట్లా చెప్తే బుద్ధి వస్తుంది అన్న ఈ జనాలకి, బాధ అనిపిస్తుంది అన్న, కడుపు తరక్కపోతుంది. ఒక ఆడపిల్లను మతం తీసుకుపోయి అక్కడ ఎయిర్పోర్ట్ లో లాస్ట్ పోతుంటే కడుపు తరక్కపోతుంది అన్న. న్యూస్ ద్వారా చెప్పండి అన్న, ప్రజలకు ఇతరులన్నా బుక్ చేస్తారేమో తెలియజేయండి అన్న. అంటే లిక్కర్ కేసులో ఆల్రెడీ గతంలో నుంచి నడిపిస్తూ ఉన్నాం, ఇప్పుడు ఆధారాలతో వచ్చి అరెస్ట్ చేసినామని అంటారు కదా ఈడీ. అది ఈడీకి మోడీకి ఏం సంబంధం అన్నా?
అన్నా మాకు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు కదా వాళ్ళు. వాళ్ళు భారతీయ పార్టీకి సంబంధం లేదు, కానీ కారుకూతలు ఎందుకు కూర్చుర్రు అన్న? అది కరెక్టే. కారుకూతలు అయితే కూర్చురు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నా అన్న, మీ వాయిస్ కంటే డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది అన్న. అన్నా నేను ఒక ఎంప్లాయీ అన్న, ఆర్టీసీ డ్రైవర్. నేను బాధ అనిపిస్తుంది అన్న, బాధతోనే ఫోన్ చేసిన అన్న. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి పోతున్నాడు ఒక సంచలనమైన మాట వినిపిస్తుంది. ఎలా చూడొచ్చు? మంచిగానే చూడొచ్చు అన్న. నాగర్ కర్నూలు నుంచి గెలిపించి తీరుతాం, నడుము కట్టుకొని గెలిపించి తీరుతాం. అదే అన్న. ఏం పేరు అన్నారన్న మీ పేరు? వెంకటేశ్వరరావు అన్న నా పేరు. రైట్. థ్యాంక్ యూ అన్న. నాగర్ కర్నూలు నుండి ఆయన పోటీ చేస్తే నడుము కట్టుకొని తిరిగి చేస్తాము. అదొకటి. భారతీయ జనతా పార్టీకి సంబంధం లేనప్పుడు కారు కూతలు ఎందుకు కూస్తున్నారు కవిత మీద? ఒక ఆడపిల్లకు సంబంధించినటువంటి ఇష్యూ కదా అంటూ కూడా మనతో మాట్లాడినటువంటి కాలర్ మాట్లాడినాడు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, ఎక్కడి నుండి, ఏం పేరు? సార్ హైదరాబాద్ కాచిగూడ. చెప్పండి. ఏం లేదు సార్, అది మేడం అరెస్ట్ చేశారు కదా, దానికోసం మాట్లాడదామని. చెప్పండి. అదే లైవ్ నడుస్తుంది, చెప్పండి అన్న. సార్ ఇది ఏమైనా ప్రాబ్లమ్స్ చేసారా, లేకుంటే ఏమైనా కుట్ర పని ఫోన్ చేసి అరెస్ట్ చేసారా, ఎట్లా చేసింది అది? అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, వీళ్ళ ఒకరి వర్షన్ ఒకటి ఉంటుంది, కానీ అక్కడ కవిత అరెస్టు పూర్తి స్థాయిలో మేము ఆధారాలు తీసుకొచ్చి అరెస్ట్ చేసినామని వాళ్ళు అంటున్నారు. మీరు అంటే తెలంగాణ సమాజం సార్ ఇప్పుడు కోర్టు నోటీసులో కూడా తప్పు చెప్తారు కదా వాళ్ళు. అది అసలు అరెస్ట్ లేదు, కానీ కావాలని అరెస్ట్ చేశారని చెప్పి అంటారు కదా. అంటే మీరు ఎలా చూస్తున్నారండి? అంటే ఇప్పుడు ఇది తప్పే సార్, ఇది అనుకూలంగా అయితే చాలా తప్పే ఇది. ఎందుకంటే ఇప్పుడు మీడియా తరఫు నుంచి కూడా మేము వింటున్నాం కదా, విన్నప్పుడు కూడా వాళ్ళు తప్పే చెప్తారు కదా. అది చాలా తప్పే ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి పోయిపోయి సాయంత్రం నైట్ లో అరెస్ట్ చేసి ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలి కూడా తెలియదు కదా సార్, నైట్ మొత్తం. దగ్గర 30-40 మంది మొత్తం జెంట్సే ఉన్నారు, పోలీసులు కూడా. అది అరెస్ట్ ఎందుకు చేశారు, దేని గురించి చేశారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుందన్న. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ట్రైన్ పక్కకు ఉంది, ఇది కాజూడ రైల్వే స్టేషన్ పక్కకు ఉంది. చెప్పండి. హలో. ప్రజలరా, ఇది పూర్తి స్థాయిలో రాత్రిపూట ఒక మహిళను అరెస్ట్ చేయడం ఏంటి? దాదాపు మొత్తానికి కూడా పోలీస్ బలగాలే ఉన్నాయంటూ కూడా కవితకు అరెస్ట్కి సంబంధించి దాదాపు తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు, పౌరులు ఇక్కడ కాల్ చేస్తూ ఉన్నారు వైఆర్టీవీ తెలుగుకు. అంటే అక్కడ న్యాయబద్ధంగా ఏమైనా ఉంటే అది మార్నింగ్ పూటనో కానీ మధ్యాహ్నం పూట మనతో. నమస్కారం అండి. నమస్తే అన్న. చెప్పండి, ఎక్కడి నుండి, ఏం పేరు? నా పేరు మహేందర్ గౌడ్, మా నాన్న ఎక్కడ? చెప్పండి అన్న. కాదన్న, ఇప్పుడు లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు కరెక్టే అన్న. దానికి సంబంధించిన ఇప్పుడు ఏంటంటే అంతకు ముందే 14 టికెట్ ఎట్లా బుక్ చేస్తారన్న? 5 టికెట్లు ఓకే బుక్ చేయడానికి రాదు కదా అన్న. ఏదో పక్క ప్లానింగ్ తోని మోడీ ప్రచారం దిగినప్పుడే వాళ్ళు ఈడీ ఇక్కడ దాడి చేస్తారన్న. అంటే కాదన్న, అంటే మీరు ఎలా చూస్తున్నారు ఈ యొక్క అరెస్ట్ పర్వాన్ని ఎలా చూస్తా ఉన్నారు అన్న? ఇది కుట్రపూరితంగా జరిగిందన్న. ట్రాన్స్మిటర్ వారెంట్ ఏం లేకుండానే అరెస్ట్ ఎట్లా చేస్తారన్న? ఇల్లీగల్ ప్రాసెస్ కాదన్న ఇది. వారెంట్ లేకుండా ఢిల్లీ కవిత అధికారులను ప్రశ్నించి హక్కే లేదన్న. వారెంట్ ఖచ్చితంగా ఇలా కావాలి కదా. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందన్న ఆల్రెడీ అది. అంటే వీళ్ళు మేము అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చినామంటారు కదా. లేదన్న, కేటీఆర్ గారు నిన్న స్పష్టంగా చెప్పారు కదా. కేటీఆర్ గారు కూడా వీడియో కూడా బయటికి వచ్చింది కదా. అవును. అంటే ఇప్పుడు అదే ఒకవైపేమో కవిత అరెస్ట్ ఒకటి కనిపిస్తూ ఉన్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మన బీఆర్ఎస్లోకి పోతా ఉన్నాడు. బీఎస్పీకి రాజీనామా చేసిండు. ఆయన బీఆర్ఎస్లోకి పోతున్నాడని ప్రచారం నడుస్తుంది. బీఆర్ఎస్ లో పోతే ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం అన్న. సూపర్ నిర్ణయం అన్నది. ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం అది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనని ఆహ్వానిస్తారా?
ఖచ్చితంగా నేను కూడా బీఆర్ఎస్ కార్యకర్తని ఆహ్వానిస్తున్నా, ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నా. అంటే మొత్తానికి ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అన్న తెలంగాణ సమాజం అంతా? ఏం జరుగుతుందన్న, ఈ కాలు ఎలక్షన్ ముంగటికి ఈడీ వచ్చి ఇప్పుడు సుజనా చౌదరి కేసు ఏమైందన్న, ఇళ్ళకి పోగానంటే కేసులు మాపైతే అన్న. ఇప్పుడు కాళీ జనార్దన్ రెడ్డి గాని, మరి ఆమె పేరు రమేష్, సీఎం రమేష్ గాని, ఇసుల కేసులు ఏమైనా అన్న బీజేపీలో పోయిన అన్ని మాయమైపోతాయా? ఇప్పుడు 88% అన్న, ఇప్పుడు ప్రతిపక్షాల మీద ఈడీ జరిగింది 88%. మరి వాళ్ళ పార్టీలో ఉన్నారు కదన్న కొంతమంది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈడీకి మా గవర్నమెంట్కి ఏం సంబంధం అని బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు సమానంగా జరగాలన్న, ఈడీ జరిగితే కూడా. ఇప్పుడు సుజనా చౌదరి మీద జరగాలి కదా, సీఎం రమేష్ మీద కూడా జరగాలి కదా. ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మాణ ఇప్పుడు బీజేపీలో అన్ని మాపైపోతాయా? మాఫీ కావు కదా, ఏం రుణమాఫీ కాదు, ఏమన్నా లోన్ తీసుకుంటే ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వాలు మాఫీ చేసేది కేసులు అన్నవి. ఓ చట్టం ఉంటుంది, మరి ఆ చట్టం అందరి చట్టమే కదా, ఎవరిని చుట్టం కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా చుట్టం అయింది, మాకు ఎట్లా చట్టం అవుతుంది? అదే అన్న, ఇప్పుడు చట్టం అందరికి చట్టమే కదా. అవును, కొందరికి ఎట్లా అవుతుంది, ఇప్పుడు సీఎం రమేష్ కి ఎట్లా అవుతుంది, సుజనా చౌదరికి ఎట్లా అవుతుంది, మరి గాలి జనార్దన్ రెడ్డికి ఎట్లా అవుతుంది? గాలి జనార్దన్ రేపు మాపు బీజేపీలోకి పోతారు అట్లా వార్తలు వస్తున్నాయి. వీళ్ళందరికి ఎట్లా అయితే మళ్ళీ చట్టం చుట్టము మాకు కాదా? ఏం చేస్తామన్నా, ఎందుకంటే ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు లొంగితేనేమో మనోళ్ళు, లొంగకపోతే పరాయోళ్ళు లెక్క చూస్తారు. ప్రధానంగా ఒక అంశం, ప్రతిపక్ష నాయకులే టార్గెట్ అని చాలా మంది అంటున్నారు. ప్రతిపక్ష నాయకులలో కూడా చాలా మంది ఉన్నారు, మేము ఎవరిని టచ్ చేయలేదు, అసలు ఈడీకి బీజేపీ పార్టీకి సంబంధం లేదు, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అది అంటున్నారు. లేదన్న, ఖచ్చితంగా బీజేపీకి అది ఒక అనుసంధాన సంస్థ లెక్కన పనిచేస్తుంది అన్న. అది బీజేపీ అది ఒక ఏంటంటే అధికార, దానికి ఏంటంటే దానికి ఒక అధికారులు పబ్లిక్ జీతం ఇస్తారు, ప్రభుత్వం జీతం ఇస్తుంది, ఒక అనేసిగా పనిచేయకచ్చిరాలు. ఒక బీజేపీ అనుసంధాన సంస్థ లెక్కనే పనిచేస్తుంది. ఈడీ గానీ ఐటీ గానీ ఇవన్నీ కూడా. రేపు పొద్దుగాల సపోజ్ చెప్తున్నా, నా దగ్గర 2 ఎకరాల భూమి ఉందన్న, ఆ భూమి మీద పుష్కున్న మేమేమన్నా వాళ్ళు రమ్మని రాకపోయినా మా మీద కూడా ఈటీ దారులు చేపిస్తారు అన్నారు. అదే అన్న, ఇప్పుడు ఎందుకంటే దాని దగ్గర ఉంది అది కదా, మాకేం లేదు తెలుసు, పబ్లిక్ తెలుసు, అందరు తెలుసు, ఏదో పుకార్లు లేపాలని అంతే. ఆ కేసు ఎన్ని సంవత్సరాలు లాగుతారన్న, సుప్రీంకోర్టులో ఆల్రెడీ నడుస్తుంది. నువ్వు ఆడ కేసు 2 గంటలకు కేసు క్లోజ్ అయితే వీళ్ళు 4 గంటలకు వచ్చి 7:30కి అరెస్ట్ చేసి తీసుకుపోతారా అన్న. అది కూడా 14 టికెట్లు బుక్ చేసుకుని. ఎప్పుడు బుక్ చేస్తారన్న 14 టికెట్లు? ఆడ కేసు నడుస్తున్నప్పుడు ఇక్కడ బుక్ చేసుకుని వీడికి వస్తారు కదన్న. హలో అన్న చెప్పండి. అంటే మొత్తానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కానీ నిజానికి మాకేం సంబంధము, అది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళకి సంబంధించిందని వాళ్ళు అంటున్నారు. లేదన్నా, ఇగో ఆ సంస్థ అనేది ఒక బీజేపీ ఓ సంస్థ లెక్కన పనిచేస్తుంది. పార్టీలో వినిలం అయిపోయింది ఐటీ ఈడీ అని, బీజేపీ పార్టీలో. అది మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అన్న? ఇప్పుడు మనం ఏం చెప్పలేం కదా అన్న. మాకున్న అంచనా ప్రకారం టిఆర్ఎస్ కూడా 14 పైన రావాలన్నా. పబ్లిక్ లో కూడా మార్పు వచ్చేసింది అన్న. మా నారాయణఖేడ్ కల్లేరు మండలం, మీకు వీడియో పెట్టినా మీరు చూసినచ్చు. మా నారాయణఖేడ్ లోనే కల్లేరు మండలంలో కిష్టాపూర్ గ్రామంలో ఒక రైతు ఏం చేసినట్టే ట్యాంకర్ తో జొన్నకు నీళ్ళు పెడుతున్నా. అవునవును, మేము చూసినాం, అది పబ్లిష్ కూడా చేసినాం. ఆ జొన్నకు నీళ్ళు పెడుతున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామన్నా, మొన్నటి దాకా కాలువలతో నీళ్ళు పెట్టి ట్యాంకర్లతో నీళ్ళు పెడుతున్నారు. ట్యాంకర్లతో నీళ్ళు పెడుతున్నాడు. పాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు దర్జాగాల దగ్గర నీళ్ళు పెట్టి భూపాలరెడ్డి అనే మా లీడర్ ఉండే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు, దర్జాగాల దగ్గర నీళ్ళు పోతున్నాయి అన్న వాళ్ళ పొలాల కాడికి. ఇప్పుడు ఏమైందన్న, ఇప్పుడు ట్యాంకర్లు పెట్టి నీళ్ళు పెట్టుకుంటారు, 1,000 రూపాయలు 2,000 కడతారు ట్యాంకర్లకు. రైట్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ ప్రజలారా విన్నారు కదా, ట్యాంకర్లతోటి మేము గడుపుకుంటున్నామన్నా అంటూ కూడా అన్నలు మాట్లాడుతున్నటువంటి విషయం. ఒకసారి ఇంకో కాలర్ ఉన్నారు మనతో పాటు. నమస్కారం అండి. హలో నమస్కారం అన్న. చెప్పండి అన్న. ఇదే లైవ్ చూస్తున్నా. చెప్పండి. అయితే ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా చూసిన. ఎలా చూస్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లకు పోతున్నానా అంటున్నారు. మరి అన్న బీఆర్ఎస్ పోతుండు అన్న. ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు
అప్పుడు గద్దె దింపాలే కదా కేసీఆర్ గారిని అంత దోచుకుంటున్నా చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంటే మాకు కూడా అభిమానం అన్న, ఇప్పటికి కూడా చెప్తున్నా నేను, అభిమానమే. కానీ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ అట్లా పోవడం వల్ల మాకు బాధాకరమైన ఏం అర్థమైతలేదు సార్. మాకు అభిమానం ఉన్నది చంపుకోవాలన్నా ఏం అర్థమైతలేదు ఆయన. ఇప్పుడు ఆయన చూస్తే పిచ్చిలు వేస్తుంది అసలు. మాకు మునుగోడు కూర్చుండు, మునుగోడు బై ఎలక్షన్ లో తిరిగిండు, సారమటి పిచ్చి కుక్క లెక్క తిరిగినాము. సార్ అట్లా చేస్తాం ఏం చేయాలి సార్ అన్న? అంటే ఇప్పుడు దీన్ని అపోజ్ చేస్తా అంటే బీఎస్పీకి రాజీనామా చేయడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బీఎస్పీకి నేను రాజీనామా చేస్తున్నాను, అది గుండె బరివెక్కినటువంటి విషయము, మీ యొక్క ఆధారాభిమానం నాతోటే ఉంటాయని కోరుకుంటున్నానని చెప్పి ఒక ట్వీట్ చేసింది కదా ఆర్ఎస్ ప్రవీణ్. లేదన్న, అసలు ఆయన మటు పోయేది ఒకరు లేరు, ఆయన పోతే పోనీ అని, కానీ ఆయన తోటి సంబంధం కూడా లేదు. ఇప్పుడు అట్లా ఆలోచిస్తే మాత్రం ఆయన తోటి సంబంధం కూడా లేదు. ఉన్న ఎంత చూసినా కానీ అంతగానో అట్లా చేస్తారా అన్న? అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మొత్తంలో ఏమనిపిస్తుంది అని ఏం అంటే ఆయన వచ్చినప్పుడు ఏమనుకుంటారు, ఇప్పుడు ఏమనుకుంటారు పార్టీలో? ఆయన వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ దొరపాలన కిందకే పోతుంది కదా ఆయన బీఎస్పీలో జాయిన్ అయినప్పుడు ఎట్లా ఫీల్ ఉండే మీరు? బీఎస్పీలు ఉన్నప్పుడు మంచిగా ఉండే అన్న. అసలు సార్ని సారే అధికారం తెచ్చేటట్టు మాట్లాడిండు. సార్ ఇప్పుడు ఆయన కిందకి పోతే, కేసీఆర్ గారి కిందకి పోతే ఇప్పుడు మేము ఏమైపోవాలి? ఆయనే అంత పెద్ద మనిషి అట్లా అన్నాక మేమేం చేయాలి అన్నట్టు మాగది. అప్పుడు ఆయన వెంబడి పోయే అవకాశం లేదా అన్న? ఎవరు ఆయన పోనీ, మనకు సంబంధం కూడా లేదు. ఇప్పటి వరకు ఉన్న అభిమానం లేదు, చచ్చిపోయింది. ఈ కవిత అరెస్ట్ ఎట్లా చూస్తారన్న? కవిత అరెస్ట్ కావాల్సిందే కానీ అవినీతి ఎంత చేసిందో, లిక్కర్ స్కామ్ లో ఎంత చేసిందో ప్రభుత్వం తెలుసు కదా. ఏం చేసిందో అధికారం చూసుకోవాలి, మన ప్రభుత్వం చూసుకుంటది, ఈడీ చూసుకుంటది, మాకు సంబంధం లేదు కదా. వాళ్ళు ఎంత తిన్నారో వాళ్ళు రక్కిచ్చే బాధ్యత వాళ్ళది ఉంటది. మనం ఏం చేస్తాం అన్నది కరెక్టే కదా. చట్టం లెక్కనే చూస్తుంది అది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి కవిత అరెస్టు అక్రమంగా అరెస్ట్ చేసిరు అది అంటున్నారు కదా. తమ్ముడు పోయినా తెలియదు కదా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ్ముడు పోయినట్టే కానీ ఇప్పుడు మొత్తానికి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ లో కొద్దిగా గెలిచే అవకాశం ఉంటుందా అన్న? లేదన్నా, డిపాజిట్ కూడా రాదు. ఓకే, ఆర్ఎస్ డిపాజిట్ కూడా రాదు. ఇప్పుడు సిర్పూర్ కాగజ్నగర్ లో ఆయన కోసం పనిచేసినటువంటి కార్యకర్తల ఫీలింగ్ ఏమై ఉండొచ్చు మీకు తెలిసినంత వరకు? నాకు తెలిసినంత వరకు ఎవరు పోరన్నా, ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమ్మ కూడా నమ్మరు. బీఆర్ఎస్ సపోర్ట్ కూడా లేదు. పార్లమెంట్ ఎలక్షన్లకు అయ్యే అని కూడా అయిపోయింది. అంతేనా? రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే, నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. బాగున్నాం సార్. ఎక్కడి నుంచి ఏం పేరు? ఇప్పుడు నేను నిజామాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి. నా పేరు కిషోర్. చెప్పండి అన్న. అయితే ఇప్పుడు దేశం మొత్తం మీద ఈ ఈడీ అరెస్టులు ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరిని స్కాన్ చేస్తే ఎటువంటి తప్పు చేయనోళ్ళే ఉన్నారా? వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద ఎవరు తప్పు చేసినా అరెస్ట్ చేయాల్సిందే, పంపించాల్సిందే, నో డౌట్. కానీ తప్పు చేసి అన్నపోయి పోగానే మళ్ళీ ఒక నెలకో వారంకో 10 రోజులకు జాయిన్ అయిపోతే ఇవన్నీ ఎందుకు మాకైనాయి అంటే అది కరెక్టా? జాయిన్ అయిపోతే ఈ కరెక్టా? అంటే ఇప్పుడు దీంట్లో రాజకీయ కోణం ఉందంటారా అన్న? 100% ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఈ రెండు ఇప్పుడు కేసీఆర్ ఏంటది, ఇటు బీజేపీ కాంగ్రెస్ వద్దు, న్యూట్రల్ గా ఉండేసి మనం ఈ రెండుకి వ్యతిరేకంగానే ముందుకు పోయింది అతను. అతన్ని దేశం మొత్తం అఖిలంగా పెడతాడని చెప్పేసి భయపడి బండికాన్ని దించేసుకొని ఇటు కాంగ్రెస్ తో నిరాకరై ఈ రాష్ట్రం ఇక్కడి నుంచి కదలకుండా చేసిండ్రు. చేసి ఏం చేశారు, ఇమీడియట్లీ బీఎస్పీ అటు ఇండియా కూటమి లేదు, ఇటు బీజేపీతో లేదు. వీళ్ళిద్దరు టైప్ కాగానే వాళ్ళకు చంద్రబాబు గారిని రేపు ఈ రోజు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలది కోరు వస్తున్నదని అంటే ఏమని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే కానీ లేదా కొన్ని రోజులు అయిన తర్వాత చేసుకోరు. రేపు మునిపోయి ప్రపంచం చిన్నగా అయిపోతుంది, ఏమైనా దిగపోతుంది అంటే నన్ను చేసేసి చేయగానే ఇతను రాజీనామా చేసినానేమో ట్విట్టర్ లో వస్తున్నాయి. అవును, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజీనామా చేశారు. రాజీనామా చేసేసిండ్రు. ఇప్పుడు ఫర్దర్ స్టెప్ ఆయన బీఆర్ఎస్ లోకి వస్తే అతను మంచి ఫెయిత్ ఉంటుంది. ఇంకోటి సార్, భారతదేశం మొత్తంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో రాజకీయ పార్టీలు అన్ని ఉత్తర భారతదేశం సంబంధించినయే.
ఒకే ఒక పార్టీ దక్షిణ భారతదేశం నుంచి వచ్చేది నిలకడగా మొగోళ్ళ లెక్క నిల్చుండి పార్టీ పెట్టి దేశం మొత్తం తిరుగుతా అని అన్నప్పుడు ఎవరైనా తప్పులు చేస్తారు, అవి క్షమించడానికి తప్పులు కావు. లేటస్ ఏంటంటే అది మన తెలంగాణలో మన తెలంగాణ నుంచి కూడా భారతదేశం మొత్తం మీద ఒక పార్టీ పెడతా అన్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేయరు అంటే అంత క్రిమినల్ ఆయన, ఎందుకంత యూట్యూబ్ ఛానల్ పెట్టేసి అవి వేయంగానే చెప్పి 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 అంతగానో అది చేస్తున్నారు. నేను ఇది ఖండిస్తున్నా సార్. ఇది కేసీఆర్ నిర్ణయం కరెక్ట్. ప్రవీణ్ సార్ రిజైన్ చేసి టీఆర్ఎస్ లోకి వస్తే మాత్రం అంతే స్వాగతించవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది ఇంతకుముందు మీకంటే ముందు కాలర్ మాట్లాడుతూ ఉన్నాడు, అన్న మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి చాలా కష్టపడ్డాము, చాలా ఇష్టపడ్డటువంటి నాయకుడు, మాకు సడన్గా అంటే అమ్మలాంటి పార్టీని వదిలేసిపోవడం ఏంటన్నా, రిజైన్ చేయడం ఏంటి? ఇప్పుడు సరే సార్, ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఉన్నా సార్, నేను కాలర్ నాకంటే పెద్ద నాలెడ్జ్ ఉండదు. అతను మంచి ఐపీఎస్ ఆఫీసర్, అతను ఫుల్ నాలెడ్జ్డ్ పర్సన్. అతనే అంత పోరాడినాడు. ఆయనకి ఏ విషయాలు ఏం తెలిసిన ఆయనకు మొత్తం చెప్పరు కదా సార్ వాళ్ళు పెద్దవాళ్ళు. ఆయనకి ఎక్కడ హట్ అయిపోయిండు, ఆయన ఎంత ఒత్తిడి చేసారు అవన్నీ ఆయనకు తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది? నేను అనుకుంటా అంటే బాగా ఒత్తిడి వచ్చిండొచ్చు, ఆయనకు మనసు విరిగిపోయిండొచ్చు, అందుకోసం రాజీనామా చేసి నువ్వు వస్తుండొచ్చు, అట్లా అనుకుందాం. పాజిటివ్ గా పోదాం కదా, అది నేను అనుకుంటా సార్. డిసిజన్ కరెక్ట్ తీసుకున్నాడు. ఆయన ఇలా వస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది సార్. వీళ్ళిద్దరికి మాత్రం చెక్ పెట్టాల్సిందే, కాంగ్రెస్ బీజేపీ. ఈయన రేవంత్ కాదు పీకదు, ఏది కాదు. అది ఇవే టైంపాస్ మాటలు, టైంపాస్ ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. మరి పార్లమెంట్ లో 10 సీట్లు కొడతా అంటుంది కదా నా కాంగ్రెస్, 10+. చూద్దాం కదా, అవన్నీ మాటలు అవన్నీ ఓట్ల డబ్బాలు పట్టిన లెక్కించిన తర్వాత చెప్పేదే కరెక్ట్. ఇప్పుడు టీఆర్ఎస్ నాకు 10, 20 వస్తాన తప్పే, వాళ్ళు 10, 15 వస్తాయన తప్పే, బీజేపీ 17 వస్తాన తప్పే. ఇప్పుడు అంత ఎట్లుంటది అంటే డబ్బాల పడ్డ రోజు ఉంటుంది కథ. కానీ మాక్సిమం అయితే కొంచెము టీఆర్ఎస్ అంటే అంత 10 రాకున్నా అని సరే 9లో 6, 7 వరకు వస్తున్నట్టు అనుకుంటున్నాను నేను. అట్లా వచ్చినా అండ్ మనం టీఆర్ఎస్ చేయకపోతే మన గురించి మాట్లాడేటోడు లేనే లేడు, కథం అయిపోయినట్టే. ఇప్పుడు మీ నిజామాబాద్ డిస్టిక్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న ఎంపీ? ఇక మా దగ్గర ఎట్లుంటారు సార్, సిటీలలో బీజేపీ అంటారు. కానీ బాజిరెడ్డి గోవర్ధన్ అనే వ్యక్తి మంచి ఫెయిత్ఫుల్ క్యాండిడేట్, మంచి లాయల్ పర్సన్. అతను గట్టి పోటీస్తాడు, తిరగబడచ్చు. కాంగ్రెస్ అయితే లేదనుకో, అది నిజామాబాద్ లో ఉండేది బీజేపీకి, బీఆర్ఎస్ కి ఉంటది, తెలిసి బీజేపీకి ఉంటది. ఈ బీఆర్ఎస్ అనే వ్యక్తి మంచి క్యాండిడేట్. ఒకవేళ ఏమన్నా అయితే సైడ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, అటు ఇటు ఉంటది అనుకో. 60% బీజేపీ ఉంటే 40% వీళ్ళకి ఉంటది. కాంగ్రెస్ అధికారంలో ఉంది అన్న, అది ఏదో పులుపు లక్ష రూపాయలు వాళ్ళు డబ్బులు పెట్టి టీవీలో చెప్పినా వాళ్ళకు గిచ్చుకొని చూసినా సరే మనమేనా అనుకుంటారు. రైట్ థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ప్రజలారా, పూర్తి స్థాయిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసిండు అంటే మాత్రం కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటే, కొంతమంది మాత్రం చాలా చక్కనైనటువంటి నిర్ణయం అన్న ఇది. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఒత్తిళ్ళకు కావచ్చు, మిగతా దాంట్లకు కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి వస్తే పూర్తి స్థాయిలో ఒక మంచి హోదాతో పాటు మంచి ఎలక్షన్కి సంబంధించి. నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్తే అన్న, చెప్పండి, ఎక్కడ నుండి, ఏం పేరు? అన్న పెద్దపల్లి నుండి మాట్లాడుతున్నాం, పెద్దపల్లి జిల్లా నుండి, పెద్దపల్లి నియోజకవర్గం. చెప్పండి అన్న. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాల్లో కుదింపు జరుగుతూ ఉన్నది, అంతా రాజకీయాలు మొత్తం కిందికి మీదకి అవుతా ఉన్నాయి. ఒకవైపు కవిత అరెస్ట్ కావచ్చు, మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసిన, ఎలా చూడొచ్చు రెండింటిని? అన్న ఇది ఖచ్చితంగా బీజేపీ కుట్ర. ఓకే, కుట్రదారునే ఎలక్షన్ కోడ్ ఒక 1 day బిఫోర్ ఉండదనగానే కవితక్కని అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఈయన చేయగానే ఇట్లా అనడం కాబట్టి ఆయన కూడా రాజీనామా చేసిండు, బీఆర్ఎస్ లోకి వస్తున్నాడు. దాన్ని కూడా అందరం కూడా ఆహ్వానిస్తున్నాం, మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఆహ్వానిస్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని మేము ఆలోచన చేస్తున్నాం సార్, మేము కూడా కేటీఆర్ సార్ ఆరోగ్యంలో. ఓకే, అదే ఇక్కడ కవిత అరెస్ట్ ని మీరేమో బీజేపీ అంటారు, బీజేపీ వాళ్ళు ఏమో మాకేం సంబంధం అంటారు. బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మోడీ వచ్చినాకనే వీడి ముందుగా పొద్దున వచ్చింది ఒక పక్క ప్లాన్ ప్రకారంగా ఇన్ని రోజులు చేయని అరెస్ట్ ఈ రోజు ఎందుకు చేశారు సార్?
ఇన్ని రోజులు అరెస్ట్ చేయలేదు, ఈ రోజు ఎందుకు చేశారు అరెస్ట్? నిన్ను అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఇన్ని రోజులు అరెస్ట్ చేయలేదు, ఎలక్షన్ కూడా 1 day బిఫోర్ అరెస్ట్ చేయడం దీన్ని బట్టి చూస్తే నాకు అర్థమవుతుంది. ఇలా పక్కా బీజేపీ ప్రీ ప్లాన్ తోనే నిన్ను అరెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు కవిత అంటే మీరు చెప్పేది ఏంటంటే కవిత నిర్దోషి అని చెప్తారా దీంట్లో? మేము నిర్దోషి అనే చెప్తున్నాం. మేము వాళ్ళు నిర్దోషి కాకపోతే ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది. ఆ రోజు ఢిల్లీలో తీసుకెళ్లి ఈడీ విచారించి 2-3 రోజులు విచారించినప్పుడే అప్పుడే అరెస్ట్ చేయాల్సింది. అరెస్ట్ చేస్తాం అన్నారు, అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ నిర్దోష కాకుంటే అప్పుడే అరెస్ట్ చేయాల్సి కదా దోష అయితే. ఇప్పటిదాకా తీసుకొచ్చి ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్స్ అంటూ వాడినప్పుడు ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే విధంగా అరెస్ట్ చేసుడు, పార్టీని నిందలేయడం, పార్టీని ఎట్లయినా కుంగదీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్న. మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ బీఆర్ఎస్లోకి వస్తే ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పాటు మరొక 16 మంది పోటీ చేస్తారు కదా, బీఆర్ఎస్కి ఎన్ని పార్లమెంట్ సీట్లు వచ్చే అవకాశం ఉందన్న? అన్న ఈసారి మాత్రం మా బీఆర్ఎస్ పార్టీకి 10 పైన వేస్తాయని మేము చెప్తున్నాం అన్న. 10 సీట్ల పైన. మీ పెద్దపల్లికి సంబంధించినటువంటి ఇప్పుడు మీ ఏ పార్టీకి వెళ్ళబోతా ఉంది? ఎడ్జి ఏ పార్టీకి ఉండొచ్చు? పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. అంటే మీ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లోకి పోయింది. మీ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లోకి పోయింది కదా? మా సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ కి వెళ్ళిండు, కానీ ఆయనకి ఇక్కడ ప్రజా ఆదరణ లేదు. ఆయన ఎంపీగా గెలిచినప్పుడు కూడా మేము కూడా ఆయన లెవెల్లో ఒక దిష్టి బొమ్మ, ఒక బొమ్మలాగానే ఉండిపోయింది అంతే, ఒక విగ్రహ బొమ్మలాగానే ఉండిపోయింది తప్ప ఆయన పెద్దపల్లికి ఏం చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని పట్టించుకున్న దాఖలాలు ఇక్కడ కూడా ఏ కార్యకర్తను కానీ ఎవరిని కానీ టచ్ చేసిన దాఖలాలు లేవు. బోర్లకుండా వెంకటేశ్వర. రైట్ థ్యాంక్ యూ అన్న. అన్న థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం ఉదయ్ గారండి, వైఆర్టీవీ ఛానల్కు వందనాలు. నమస్తే అండి. ఎక్కడి నుండి ఏం పేరు అన్న? నా పేరు అశోక్ రెడ్డి అండి, అచ్చంపేట నియోజకవర్గం నుంచి. చెప్పండి, ఈ కవిత అరెస్ట్ ప్లస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి అంటే ఒక సంచలనమైన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం మొత్తం కిందికి మీదకి అవుతుంది, ఎలా చూడొచ్చు దీంట్లో? దీన్ని టీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు టీఆర్ఎస్ పార్టీకి రావడం, మేధావి వర్గం సంబంధించిన వాళ్ళు అంతగానో ఆలోచిస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీకి రావడం వల్ల నాగర్కల్ పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగురుతుందని మేము తప్పకుండా ఆశిస్తున్నాము. అంతేకాకుండా కాంగ్రెస్ మరియు బీజేపీ యొక్క చీకటి ఒప్పందము, వారి యొక్క అనైతిక పొత్తు వల్లనే కవిత అరెస్ట్ అయిందని ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గారు టీఆర్ఎస్ పార్టీలోకి రావడమే నిదర్శనం. అంటే ఇప్పుడు కవిత అరెస్ట్ని మొత్తంగా పూర్తి స్థాయిలో ఎలా చూస్తున్నారు తెలంగాణ ప్రజలు కావచ్చు, మీకు సంబంధించినటువంటి? అవునండి, ఎలక్షన్ షెడ్యూల్ కంటే ముందు ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం ఏంది? ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉంది దీనిపైన. ఓన్లీ ఆమె నేరం చేసిందని కాదు, ఓన్లీ ఆమె మీద అభియోగాలు ఉన్నాయి అంతే. ఆమె నేరం చేసి ఎక్కడ రుజువు లేదు ఈడీ దగ్గర, కానీ ఎట్లా అరెస్ట్ చేస్తారు? నోటీస్ ఇవ్వలేదు, వారెంట్ లేదు, డైరెక్ట్ గా వచ్చి అరెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళ చేతుల్లో ఎవరైతే బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అగనెస్ట్ గా ఉంటారో వాళ్ళని లొంగ తీసుకోవడానికి, భయభ్రాంతులకు గురి చేయడానికి ఇట్లా ఎన్నికల ముందు అరెస్ట్ చేయడము కామన్ అయిపోయింది. ఒకవైపు ఢిల్లీలో ప్రాంతీయ పార్టీ అయిన ఆప్ కేజ్రీవాల్ ని లొంగ తీసుకోవడానికి అక్కడ ఈడీ అంటారు. ఎక్కడెక్కడైతే బీజేపీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో రాష్ట్రాల్లో ఇక్కడ ఈడీని వాడుకుంటుంది. మరి ఇన్ని రోజుల నుంచి లేని అరెస్ట్ ఎలక్షన్ ముందర ఎందుకు వస్తుంది? తప్పు చేస్తే ఈడీ ఇన్ని రోజుల నుంచి కేసు విచారణ చేస్తున్నారు, అరెస్ట్ చేయొచ్చు కదా. ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నప్పుడు అప్పుడు అరెస్ట్ చేయలేదేంది? అంటే కాంగ్రెస్ మరి ఈ టిఆర్ఎస్ పార్టీని ప్రజల నుంచి దూరం చేయాలి, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీనే లేకుండా అనే కుట్రలో భాగంగానే ఈ అరెస్టుల పర్వం. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు ఈడీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా సెంట్రల్కి సంబంధించినటువంటి పోలీసు అధికారులు క్లియర్గా అరెస్ట్ వారెంట్తో మేము వచ్చాము, క్లియర్గా ఇవి ఉన్నాయి, విచారణకు రమ్మంటే వస్తలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమంటున్నా అండి, ఛార్జ్ షీట్ లో ఆమె తప్పు చేసినట్టు ఎక్కడా లేదు. ఆమె కేవలం అనుమానితురాలుగా మాత్రమే ఉంది. అవును, నిందితురాలు అనుమానితురాలు. అవునవును, నిందితురాలకు అనుమానితురాలకు చాలా తేడా ఉంటది. అవును, మరి ఇన్ని రోజుల నుంచి లేదు. సుప్రీంకోర్టే చెప్పింది కదా, ఆమెని హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది కదా. మరి వీళ్ళు ఎట్లా తీసుకుంటారు చట్టాన్ని చేతిలోకి? అంటే ఇప్పుడు బీజేపీకి మాకు అరెస్ట్కి బీజేపీకి ఏం సంబంధము? ఈడీ అనేది ఐటీ అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్, మీరు బీఆర్ఎస్ వాళ్ళు అనవసరంగా బురద చల్లుతున్నారు మా మీద అంటున్నారు బీజేపీ వాళ్ళు. ఒక పాయింట్ అండి, బీజేపీ
బీజేపీ ఏంటంటే పోలరైజేషన్ చేసుకోవడానికి, లబ్ధి పొందడానికి ఎలక్షన్ లో ఇదొక ఈ కేసును ఒక పావుగా వాడుకుంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా ఉన్నాయి కండి అభియోగాలు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అనేది మాట్లాడుతూ అన్న ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కాలుడుగా కట్ అయిపోయింది. ఒకసారి మరొక కాలర్ వస్తుంది మనకు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. వైఆర్టీగా అవునండి, చెప్పండి. ఎక్కడి నుండి, ఏం పేరు? కామారెడ్డి డిస్ట్రిక్ట్ అండి. చెప్పండి. ఇప్పుడు ఆర్ఎస్పీ గారు రాజీనామా చేశారు. బిఎస్పీ బీఆర్ఎస్ లో చేరబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అవునవును. ఎలా చూస్తారన్న? ఎలా చూసేది ఏంటి అంటే, ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పైన ఎంతో ఘాటు వ్యాఖ్యలు చేశారండి. అవును. ఇప్పుడు మరి పొత్తు పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఈ రోజు రాజీనామా చేయడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాము. అంటే ఇప్పుడు మీకు తెలిసినంత వరకు మీ డిస్టిక్ సంబంధించి, మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆర్ఎస్పీ గారి ప్రభావం బీఎస్పీలో చాలా బాగుండే. అయితే ఇప్పుడు ఆ బీఎస్పీ కార్యకర్తలందరూ నా వెంట నడుస్తారని కోరుకుంటారని చెప్పి ఆయన ట్వీట్లో ఆయన చెప్పడం జరిగింది. నిజానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి ఆ బీఎస్పీ కార్యకర్తలు వెళ్తారనుకుంటున్నారన్న? బీఎస్పీ తోటి కార్యకర్తలు వెళ్ళడం డౌట్ అండి. ఎందుకంటే 9.5 సంవత్సరాల్లో గడిల పరిపాలన చేశారు కదా, అందుకోసం ఈయన కూడా గడిలో చేరడం జరుగుతుంది. ఇప్పుడు ఈయన రాజకీయం ఫ్యూచర్ రాజకీయము శూన్యంగా పరిణమిస్తున్నాం అట్లా అన్నట్టు. రైట్. థ్యాంక్ యూ అన్న. ప్రజలారా, పూర్తిగా ఒకవైపు అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కొంతమంది ఆహ్వానిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం విభేదిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ఎన్నికలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ మీద చెయ్యని వాక్యాలు లేవు. మరొకసారి చెప్పండి సార్, కాల్ కట్ అయింది. అవును, చెప్పండి. అంటే ఇప్పుడు ఈడీకి, ఐటీకి, సెంట్రల్ గవర్నమెంట్కి మాకు సంబంధం లేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కావాలని చెప్పి వీళ్ళేమో గల్లీలో కొట్లాడుకుంటారు, ఢిల్లీలో దోస్తులని కాంగ్రెస్ వాళ్ళు వాక్యాలు చేస్తూ ఉన్నారు. మరి నిజానికి కాంగ్రెస్ కూడా ఈరోజు అధికారంలో రావడానికి కారణం బలమైన వాక్యం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటనే కదా. మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు కదా. ఏంటంటే వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ తోని బీఆర్ఎస్ వీక్ చేయాలి. ఒక ఆయనేమో బీఆర్ఎస్ ని ఖాళీ చేస్తాం, కథం చేస్తాం అంటాడు. ఇంకొక పార్టీ ఏమంటది, బీఆర్ఎస్ లో ఉన్న అగ్రనాయకులను అందరినీ తమ పార్టీలో చేర్చుకుంటది. ఎట్లా లొంగుతుంది, లేకపోతే ఏం చేయాలి, కేసులు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్నట్టయితే ఇప్పుడు పటాన్చెరులో గూడెం మైపాల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు, ఎమ్మెల్యే. ఆయన పార్టీలో చేర్చుకోనికే ట్రై చేశారు. ఆయన చేరకపోతే అలా తమ్ముని మీద ఏం చేసిర్రు, మైనింగ్ కేసు పెట్టిరు. అంటే ఏ పరిధిలో ఉన్నది ఆ పరిధిలో పెడుతున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక మంత్రి ఏమంటాడు పొన్నం ప్రభాకర్ అంటే ఆయన ఎమ్మెల్యేలకు పవర్ ఇవ్వద్దు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపించాలి అంటే ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండొద్దా రాష్ట్రంలో? ఇట్లా ఉంది వ్యవస్థ. వాళ్ళ చేతుల్లో పవర్ ఉంటే ఏమైనా చేస్తారా అంటున్నా నేను. అంటే ఇప్పుడు ఆర్ఎస్ కొంతమంది మీకంటే మీ కాల్ కట్ అయిన తర్వాత వేరే వాళ్ళు కాల్ చేశారు, ఇది పెద్దపల్లి కావచ్చు, కామారెడ్డి నుంచి కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఖండిస్తూ ఉన్నాము అని అంటున్నాను. ఎందుకని మేము అడిగినటువంటి ప్రశ్నకు అసెంబ్లీ ఎన్నికల టైంలో అడ్డగోలుగా మాట్లాడిన కేసీఆర్ గారి గురించి అట్టెట్లా రాణిస్తారు ఇప్పుడు అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు మరి? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఈ వ్యాఖ్యలు. అవును, ఇది మీ ఫోన్ కట్ చేసిన తర్వాత మాట్లాడినటువంటి మాట ఇది. నేనేమంటున్నా సార్, ఒక మేధావి వర్గానికి చెందిన వ్యక్తి కేసీఆర్ తో జత కడుతున్నాడు, అది ముఖ్యమైన లోక్సభ ఎన్నికల సమయంలో. అంటే ఆయనకు రాజకీయాల మీద అంత అవగాహన లేకనే వస్తున్నాడా? బహుజనులకి చాలా ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తి, దళిత బంధించిండు. ఇప్పుడు ఎవరైనా మొన్న చూసాము దళితులకు ఏ పార్టీగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మర్యాద ఇస్తుందో, బట్టి విక్రమార్క గారికి ఎంత అవమానం జరిగింది. మరి అప్పుడు దాంట్లో బట్టి విక్రమార్క గారు క్లారిటీ ఇచ్చారు కదా, నేను పూజ తర్వాత లేటుగా వచ్చి కూర్చున్నా, అది అందుకే అక్కడ ఏది ఉంటే అది అడ్జస్ట్ చేసుకున్నాము. ఆయన ఓపెన్ గా చెప్పుకోలేకపోయిందండి, ఎవరైనా కావాలని అవమానించారని చెప్పుకుంటారా? ఇప్పుడు కవర్ చేస్తున్నాడు.
మీ అచ్చంపేట నియోజకవర్గం కాబట్టి ఆ నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ వస్తుంది కదా మీది. దాంట్లో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడి నుంచి పోటీ చేసే ఆలోచనలు ఉన్నారు. నేను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అచ్చంపేట నుంచి మాట్లాడుతున్నా కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క రాకను మేము స్వాగతిస్తున్నాం. ఆల్వేస్ ఏనుగు గుర్తు మీద కంటే పోటీ చేస్తున్నా అనుకంటే టిఆర్ఎస్ కారు గుర్తు మీద పోటీ చేస్తే తప్పకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాగర్ కర్నూలులో గెలవబోతున్నారు. భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు, బహుజనులు, టిఆర్ఎస్ పార్టీ మీద అభిమానంతో ఉన్న ఊర్లలో గ్రామాల్లో ఉన్న రైతులు, వృద్ధులు, రైతు బంధు రాక, పింఛన్లు రాక ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకతతో ఉన్నారు. అది కనిపిస్తలేదు గ్రామాల్లో. ఇప్పుడు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ పోటీలో ఉంటుంది. మన దాకా పొత్తు అంటే ఏనుగు గుర్తు మీద పోటీ చేస్తున్నారంటే కొంచెం వరకు సందేహంగా ఉన్నది నాకు కూడా. అవును, ఎందుకంటే ఎందుకు వేస్తాంలే ఇక్కడ ఉన్నది 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి కదా అని చెప్పి అలా కూడా ఓట్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుండే. ఇంకొక విషయం, ఈయన స్థానికుడు, అలంపూర్ ప్రాంతానికి చెందినవాడు, నాగర్ కర్నూలు పరిధిలోనే ఉంది. అవును, మేధావి. ఈయన కంటే మంచి క్యాండిడేట్ ఎవరున్నారని ఇప్పుడున్న బీజేపీ నుంచి భరత్ ఉన్నాడు, నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి మల్లు రవియో లేకపోతే సంపత్ కుమారో వస్తాడు. ప్రవీణ్ కుమార్ త్రిముఖ పోరులో ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు మొత్తానికి పార్లమెంట్ సెగ్మెంట్లో 17 స్థానాలలో ఎన్ని స్థానాలను బీఆర్ఎస్ కావచ్చు, ఎన్ని స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది మీ అందాజ ప్రకారం? 5 నుంచి 6 వరకు ఖచ్చితంగా గెలవచ్చండి. మెదక్ లో గెలుస్తుంటది, నాగర్ కర్నూలులో గెలుస్తుంది, కరీంనగర్ లో వినోద్ కుమార్ గారు గెలవబోతున్నారు. ఈ స్థానంలో ఎక్కడైతే నిజామాబాద్ డిస్టిక్ లో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గెలవబోతున్నాడు. ఎక్కడెక్కడైతే దాదాపు మెజార్టీ 5 నుంచి 6 వరకు ఖచ్చితంగా నాగర్ కర్నూలు, ఇట్లా మహబూబ్ నగర్ కూడా టఫ్ ఫైట్ ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పార్టీ వద్దురా బాబు మాకు టికెట్ వద్దని చెప్పి పార్టీలు మారుతున్నటువంటి వైనంలో మీరు 5 నుండి 6 అంటున్నారు. ఈ పార్టీ మారేటువంటి నాయకుల గురించి ఏమన్నా మీకు సమాచారం కానీ మీరు అంటే గ్రామ స్థాయిలో ఉంటారు కాబట్టి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది దాని? నేనేమంటున్నా, ఒక పార్టీలో అధికారం కోసం మారేటోళ్ళు మారుతున్నారండి. లాస్ట్ టైం ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి పెద్ద రీజన్ ఏంటంటే నా సొంత ఫీలింగ్ ఇది. ఈ పార్టీల నుంచి ఒరిజినల్ గా ఉన్న వాళ్ళం కాకుండా అవతల నుంచి తెచ్చుకున్న వాళ్ళనే పార్టీ అధికారం కోల్పోయింది. ఒరిజినల్ లో ఉన్న వాళ్ళు టిఆర్ఎస్ ఓటు బ్యాంక్ అట్లే ఉంది. మొన్న అధికార పార్టీ యొక్క ఓటు బ్యాంకు, టిఆర్ఎస్ పార్టీ యొక్క ఓటు బ్యాంకు, ఓటు షేరు 1.92 తేడా, 1.5%. అంటే ఇప్పుడు నిరుద్యోగుల్లో కోపంగా ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. ఈయన 2 లక్షల ఉద్యోగాలని వేస్తున్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు. ఎక్కడ వేసిందండి? 25,000 మెగా డిఎస్సీ వేస్తున్నాడు, 11,000 వచ్చింది. జియో నెంబర్ 46 వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాడు, అది లేదు ఇప్పటికీ. గురుకులాల్లో కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఇచ్చిన ఉద్యోగాలను 9,000 ఉద్యోగాలను మిగిల్చకుండా అవరోహణ క్రమంలో మిగిల్చి 3,000 ఉద్యోగాలకు 1:2 లో వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. ఒక్కొక్కరు 3-4 పోస్టులకు ఎంపిక అయ్యారు. మరి వాళ్ళ ఇంకో 1:2 వాళ్ళకి ఇవ్వాలి కదా, అది ఇస్తలేడు. కాకపోతే కనిపిస్తలేదు వ్యతిరేకత అనేది. థ్యాంక్ యూ అండి. ఓకే. ప్రజలారా, క్లియర్గా ఒక చదువుకున్నటువంటి విద్యార్థి నేతగా ఆయన క్లియర్గా ఏం చెప్తా ఉన్నారో ఒకసారి చూశారు మీరు. ఏమనంటే అన్నా, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని గెలిపించడానికి కూడా మేము ఛాన్స్ ఇచ్చా. నమస్కారం అండి. హలో సార్, రంజిత్ రెడ్డి గారా? లేదండి, ఉదయ్ కిరణ్ మాట్లాడుతుంది, చెప్పండి. యూట్యూబ్ లో కవిత చెప్పండి. మీది ఛానల్ సార్? వైఆర్టీవీ తెలుగు సార్ మాది. వైఆర్టీ అదే చూస్తే ఛానల్ లో నేను మంజునాథ్ రెడ్డి, బెంగళూరు గ్లోబల్ రెడ్డి ఫెడరేషన్ ప్రెసిడెంట్ సార్. కొంచెం మీరు లైవ్లో ఉన్నారు సార్, మళ్ళీ తర్వాత చేస్తాను. ఆల్రెడీ లైవ్లో ఉన్నారు మీరు, మళ్ళీ చేస్తాం. ఇది ప్రజలారా, పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఒకవైపు కవిత అరెస్ట్ని ఎంత అట్టహాసంగా ఎందుకని అంటే, ఇప్పుడు ఎందుకు లోక్సభ ఉన్నటువంటి 17 స్థానాలు ఉన్నాయి కదా ప్రజలారా, 17 స్థానాల్లో మేము 10 మేము డబల్ డిజిట్ అని చెప్పుకుంటున్నటువంటి పార్టీలు ఉన్నాయి.
పార్టీలలో దయచేసి ఇంకా మరి మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే 9908572666 నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి కవిత అరెస్ట్ మీద, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలోకి వెళ్తున్నాడు అంటూ కూడా ప్రధాన అంశాన్ని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదింపు కూస్తున్నటువంటి రాజకీయ ఎత్తులకు పై ఎత్తులు ఉంటాయనే నానుడిని ఇప్పుడు క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి అసెంబ్లీలకు సంబంధించి ఒకవేళ కవితకు సంబంధించినటువంటి దేని గురించి అంటే లోక్సభ ఎన్నికల ముందు అలా ఎలా అరెస్ట్ చేస్తారు అనేది టీఆర్ఎస్ నుంచి బాగా, అంటే భారత రాష్ట్ర సమితి నుండి బాగా వినిపిస్తున్నటువంటి పేరు. ఎంపీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్ ముందు 17 స్థానాలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ఈరోజు 3 గంటల సమయంలో ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల కావడం, ఆ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్నటువంటి తరుణంలో అరెస్ట్ చేయడం, అక్కడ ఆల్రెడీ కవిత అరెస్ట్ ముందుగానే ఊహించి పగడబందీగా ప్లాన్ చేసుకొని వచ్చారు కాబట్టి అరెస్ట్ చేశారు. లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడే 14 సీట్లు అంటే టికెట్లు ఎలా బుక్ అయ్యాయంటూ కూడా ఓవైపు బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంటే ఓవైపు బీజేపీ మాత్రం మాకేం సంబంధం ఉంది దీంట్లో, మాకు ఎలాంటి సంబంధం లేదు కదా, అది మా మీద ఎందుకు బురదలుతా ఉన్నారు. ఈడీ ఐటీ అనేది ఒక ఇన్కమ్ ట్యాక్స్కి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ ఏమో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి నాటకం ఇది, గల్లీలోనేమో కొట్టుకుంటారు, ఢిల్లీకి పోగానే దోస్తాన్ చేసుకుంటారని ఓవైపు ఇన్ని రోజులు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పినటువంటి కాంగ్రెస్ నేతలు మరోసారి మాటని దాటివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటనే చెప్తా ఉన్నారు. ఓవైపు ఏమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ట్వీట్ని మరొకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన పరిస్థితిలో ఆయన ఏదైతే ట్వీట్ చేశారో అది ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాం ప్రజలరా. పూర్తి స్థాయిలో భారమైన హృదయంతో బీఎస్పీని వీడుతున్నట్టు ట్వీట్లో తెలిపిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేకనే ఈ నిర్ణయాన్ని తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొని వచ్చిండు. ఎన్నికల షెడ్యూళ్లకు కొన్ని గంటల ముందు కవిత అరెస్ట్ ఇందులో భాగమే అంటూ కూడా మరొకటి పొత్తు ఒప్పందంలో భాగంగా మనతో పాటు ఒక కాలర్ ఫోన్ చేస్తూ ఉన్నారు. ఆయన నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డెఫినెట్ గా విన్ అవుతారు సార్ నాగర్ కర్నూలు కాన్స్టిట్యూషన్. మీరు ఎక్కడి నుండి మాట్లాడుతూ ఉన్నారు? నేను కూడా ఇది జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్. అంటే ఇప్పుడు ఏమంటారంటే ఒకవైపు ఇన్ని రోజులు కేసీఆర్ని తిట్టినాయనని ఎట్లా తీసుకొస్తారు పార్టీలకు అని చెప్పి కొంతమంది అవన్నీ పోతాయి సార్. ఎలక్షన్ లో ఎవరు చూడరు. అందులో పోయినసారి బీఆర్ఎస్ గెలిచింది అక్కడ కాన్స్టిట్యూషన్, మా కాన్స్టిట్యూషన్ 40,000 పైనే 40,000 పైనే మెజార్టీ వచ్చింది. లేదు ఎక్కువ వచ్చింది. ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫ్రాడ్ చేయని వాడు ఎవడు ఉన్నాడు సార్? ఫ్రాడ్ అందరూ చేస్తారు, అందులో వీడు చేశాడు కరెక్టే. కానీ నీళ్లు ఇచ్చాడు మాకు, ఆర్డిఎస్ కెనాల్ వాటర్ కూడా కేసీఆర్ నుంచే వస్తున్నాయి. తర్వాత మిషన్ భగీరథ బాగా పనిచేస్తుంది. నేను 10 years నుంచి కొలాయి ఏపీఎల్ నుండి వాళ్ళే వచ్చి అడిగి వేసిపోయినారు సార్. అంత సర్వీసెస్ చేశారు, అందుకు ఆ లాయల్టీ చూపించుకుందామని మీకు ఫోన్ చేశాను. అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకవేళ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కానీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయంటారా? 100% ఉన్నాయి సార్. బీఆర్ఎస్ కి సంపత్ కుమార్ సరిపోడు, ఆ పోటీకి తట్టుకోలేడు. ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వచ్చు కానీ గెలవడు. ఎవరికి ఇప్పుడు సంపత్కి ఇస్తే గెలవడా? గెలవడు. ఆర్ఎస్ ప్రవీణ్ కి బీఆర్ఎస్ కి తరఫున నిలబడ్డాడు కాబట్టి 100% విన్ అవుతాడు. ఎందుకంటే బీఆర్ఎస్ కి ఉన్న రైతులందరూ భలే ఐక్యంగా ఉన్నారు. మన అదే జయరాములా ఎవరు ఆయన గెలిచిట్టు రాములు, ఆయన పేరు కూడా మాకు సరిగా రాదు, కానీ ఆయన 40,000 పైన మెజార్టీతో గెలిపించిండు. కాబట్టి ఈసారి బీఆర్ఎస్ డెఫినెట్ గా వస్తుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇప్పుడు రాములకు సంబంధించినటువంటి కుమారుడే కదా నాగర్కర్నూలు బీజేపీ అభ్యర్థి. కానీ ఆయనకు రాములకి బ్యాక్గ్రౌండ్ ఎవరు తెలుసా? నీరజ్ సంజీవ్ రెడ్డి అల్లుని కొడుకు అనుకుంటా.
ఎవరండి? ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఉన్నది రాములు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రాములు గారికా? సిట్టింగ్ ఎంపీ రాములు ఆయన మాది కాన్స్టిట్యూషన్ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఈయన నిలబెట్టాడు. ఈయన పప్పెట్ రాములు అనేది ఆయన. ఇప్పుడు కవిత అరెస్ట్ ఎట్లా చూస్తారన్న? అది ఏమో పాలిటిక్స్ నడుస్తూనే ఉంటాయి సార్, వాడు పవర్ లో ఉంటాడు అవి. కాబట్టి ఆర్ఎస్ కుమార్ తీసుకున్న నిర్ణయం గ్యారంటీ విన్ అవుతుంది. ఆయన లైఫ్ లో కూడా ఎంపీ కాడు, వేరే బిఎస్పీ లో ఉంటే. ఓకే, ఇది మంచి నిర్ణయం అంటారా? కాబట్టి బిఆర్ఎస్ కి వస్తున్నది మంచి డెసిజన్, కరెక్టే. ఆయన అనుకున్న పనులు కావాలంటే బిఆర్ఎస్ లేక ఏదో పార్టీలోకి పోయి విన్ కావాల్సిందే. రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే, రైట్. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ గతంలో గెలిచినటువంటి సిట్టింగ్ ఎంపీ రాములు కూడా ఏకంగా పార్టీ ఫీలింగ్ను, పార్టీ క్యాడరు, పార్టీ బలంగా కష్టపడ్డది కాబట్టి రాములు గెలిచాడు. కానీ అక్కడ సొంతంగా ఏమీ లేదు. అలా కుమారుడు కూడా కొంచెం ప్రభావం చూపించకపోవచ్చు, అక్కడ సంపద ఎవరైనా కానీ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుస్తారని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే, కష్ట సుఖాలు పంచుకోవాల్సిందే అంటూ కూడా ఒక లైన్ తీసుకొచ్చారు. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలాదోకాలు ఇవ్వలేను, నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. స్వారోస్ అందరూ నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటూ కూడా ప్రధాన అంశాన్ని, అంటే ఆయన సడన్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బిగ్ బ్లాస్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కవిత అరెస్టు, నిన్న ఏకంగా కవిత అరెస్ట్ మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడితే ఆయన మీద విమర్శించిన వాళ్ళు ఉన్నారు. నిన్న మొన్నటి వరకు నువ్వు కేసీఆర్ని తిట్టుకుంటూ వచ్చావు, ఇప్పుడు ఎట్లా పోగొడుతున్నావు అంటూ కూడా ఆ కవిత అరెస్ట్ కావాలని చెప్పి అన్నారు కదా అంటూ కూడా అన్నారు. ఈ యొక్క అన్ని దాంట్లకు ఒకవైపు ఇక్కడ మనకున్నటువంటి సమాచారం ప్రకారం బీఎస్పీ పొత్తు పెట్టుకోవడము తెచ్చింది అంటే రాజకీయ కుంపటిలోకి మంటలు తీసుకొచ్చింది బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు అనేది. అంటే ఇక్కడ మాయావతి బీఎస్పీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెకు తెలియకుండా బీఆర్ఎస్ని కలిశారంటూ ఒక ఆరోపణ ఉంది. ఇవన్నీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడ పూర్తి స్థాయిలో తన బీఆర్ఎస్లోకి పోతా ఉన్నాడనే సమాచారం అయితే గట్టిగా అందుతూ ఉన్నది. చూడాలి మరి ఎవరికి ఎక్కడ ఎప్పుడు జాయిన్ అవుతా ఉన్నారు. అసలు నిజానికి మరి ఒకసారి ఆర్ఎస్పీ లాంటి క్యాండిడేట్ బీఆర్ఎస్లో జాయిన్ అయితే మాత్రం పార్టీ బలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆయనకు ఉన్నటువంటి మేధోశక్తి కావచ్చు, మనతో మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే తెలంగాణ పౌరులు ఉన్నారో వాళ్ళందరూ అదే మాట్లాడుతూ ఉన్నారు. మేధాశక్తి పెరుగుతుంది, మేధావి వర్గంకి సంబంధించినటువంటి ఆయన ఇప్పుడు నాగర్ కర్నూలు పార్లమెంట్కి ఏదైతే ఉందో ఆ నాగర్ కర్నూలు పార్లమెంట్ సంబంధించినటువంటి దీనిలో సెగ్మెంట్లో ఒకసారి మనకు మరొక కాల్ వస్తూ ఉంది. మరొక కాల్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. హలో, చెప్పండి అన్న, ఎక్కడ నుండి చెప్పండి. ఇప్పుడు అన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మీకు అంటే కువైట్లు ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి తెలుసు అనుకుంటున్నా. అంటే ఏంది ఆ కవిత అరెస్ట్ కావచ్చు, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి వస్తా అంటున్నాడు. ఇంత ఘోరమా ఈ తెలంగాణ 10 సంవత్సరాలు ఎలా జరుగుతుంది, ఎలా ఉన్నది, ఎంత మంచిగా జరిగింది, ఇది ఏందన్న చూస్తేనే మొత్తం అదైపోతుంది. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఏందన్న ఇది అసలు ఎవరు ప్రశ్నించినా గానీ వాళ్ళ మీద దాడులు, ప్రజల మీద దాడులు, రైతుల మీద దాడులు, ఇది ఎక్కడికి వెళ్తుందన్న ఈ ప్రజల మీద దాడులు? ఎందుకన్నా ఇలా చేసుడు అంటే ఇప్పుడు చాలా ఘోరం అనిపిస్తున్నాను. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసిండు, అది విషయం మీకు తెలుసు అనుకుంటా. బీఆర్ఎస్లోకి ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయి, బీఆర్ఎస్లోనే జాయిన్ అవ్వబోతా ఉన్నాడు అని పెద్ద హాట్ టాపిక్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. ఎలా చూస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని దీంట్లోకి రావడం? అసలు రావాలన్న వస్తేనే మనకు బాగుంటది. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించే గొంతులు ఇంతకు ముందు నుంచి ఆయన పోలీసులలో అది ఇంకా గురుకులంలో పెద్ద ఎత్తున ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు అన్ని తెలిసి ఉంటాయి. తెలంగాణ నలుమూలల గురించి అన్ని తెలుసు. సేమ్ కేసీఆర్ లాగానే అతనికి తెలుసు ఆ సార్కు. ఆయన వస్తే మంచిగా ఉంటది, చాలా బాగుంటది. అంటే మీరు
అంటే మీరు అప్పుడప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిపోతుంటారు కదా అన్న, ఇంటికి వచ్చిపోయినప్పుడు ఎలా ఉండే, అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుండే అన్న అప్పుడు, ఇప్పుడే ఘోరం నా ఇప్పుడు. ఉమ్, చాలా చాలా మంచిగా ఉండే. 10 సంవత్సరాలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పరిపాలన జరిగింది, ఎవరికి ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా పాలన ఉండే అప్పుడు. ఉమ్. రైట్ రైట్, థ్యాంక్ కానీ యూ. అన్న ఇప్పుడు మన ప్రెషర్ సారు ఇప్పుడు పిఎం గా నిలబడచ్చు అన్న. పిఎంగా నిలబడడానికి ఛాన్స్ ఉండదన్న, ఎందుకంటే మనకు బలం అంటూ ఉండాలి. ఎందుకు బలం కావాలి అంటే దాదాపు 300 పైచీలకు ఎంపీలు మనకు సపోర్ట్ చేయాలి. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆయనకి ఎంపీగా ఆయన పోవచ్చు, ఆడ కొట్లాడవచ్చు పార్లమెంట్లో, కానీ ప్రధానమంత్రి అయ్యేంత మాత్రం ఉండదు. ఎందుకంటే మన రాష్ట్ర పార్టీ కాబట్టి ఒకవేళ థర్డ్ ఫ్రంట్ పెట్టో లేదంటే వేరే కూటమి పెట్టుకొని 323 పైన ఇంకా పైచిలుకు అంటే మినిమం ఒక ఫిగర్ 543లోకి వెళ్ళి మినిమం ఫిగర్ని తీసేస్తే ఆ ఫిగర్ వస్తే మాత్రం ప్రధానమంత్రిగా అవకాశం ఉంటుంది. ఒకప్పుడు దేవగౌడ గారు అయినా. ఇప్పుడు కేరళ ఉంది, తమిళనాడు ఉంది, మన తెలంగాణ, ఆంధ్ర ఉంది, ఇవన్నీ కలిస్తే బాగుంటది. అంటే ఈ 5 కలిసినా కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండదు ఎవరికి, ఈ 5 సౌత్లో ఉన్నటువంటి స్టేట్లలో. మనది 17, అక్కడ కర్ణాటక 25. కేసీఆర్ సార్ వచ్చింది అనుకో బాగుంటది. అంటే రైట్, థ్యాంక్ యూ అన్న. ప్రజలారా, పూర్తి స్థాయిలో అంటే ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కలాగా ఉంటాయి. ఎలా ఉంది అంటే అన్న కేసీఆర్ ప్రధానమంత్రి అయితే చూడాలన్న అనే ఆలోచనలో పబ్లిక్ మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, కవిత అరెస్ట్ కావచ్చు, కవిత అరెస్ట్ని అయితే పూర్తిగా మనం ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే లోక్సభ ఎన్నికల ముందు 17 స్థానాల్లో మేము 10 కొడతాం అని చెప్పేటువంటి పార్టీలు ఈరోజు అరెస్ట్ పర్వాన్ అంటే బీఆర్ఎస్ని లేకుండా చేయాలి అనే కుట్ర అయితే జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. తెలంగాణ సమాజం మొత్తం అదే ఆలోచిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ని ఒక కనుమరుగు చేస్తే భారతీయ జనతా పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది అనేది ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది అంటే కవితకు సంబంధించి కవితకు సంబంధించినటువంటి అరెస్ట్ పర్వం కావచ్చు. నమస్కారం అండి. నమస్తే అన్న, చెప్పండి. వైఆర్ టీవీ అన్న, చెప్పండి. రంజిత్ అన్న మాట్లాడేది లేకపోతే వాళ్ళ కొలీగ్? ఉదయన్ మాట్లాడుతున్నా, చెప్పండి అన్న. ఇది కవితక్కను అరెస్ట్ చేయడము అది ఎంతవరకు కరెక్ట్ అన్న? అంటే మీ న్యూస్ చూస్తున్నాను ఆల్రెడీ ఇప్పటికి. సో సెంట్రల్ గవర్నమెంట్ దేని గురించి అరెస్ట్ చేసింది అన్న? అరెస్ట్ చేసేది ఉంటే ఇప్పుడు అంతకు ముందు జరిగినప్పుడు అరెస్ట్ చేయాల్సింది కదా. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసా, లేకపోతే కావాల్సుకొని అరెస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. హలో, చెప్పండి అన్న, వింటున్నా. అదే కావాల్సుకొని అరెస్ట్ చేసినట్టు అనిపిస్తుంది అన్న. ఇది కేవలం ఓట్ల బ్యాంకింగ్ చీల్చుకోవడానికే ఇదంతా ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది, అంతే. ఓట్ బ్యాంకింగ్ చీల్చుకోవడానికి ఇది కరెక్ట్ కాదన్న. దానికి ఎంత దూరమైనా ఈ బీఆర్ఎస్ శ్రేణులు కానీ బీఆర్ఎస్ తరఫున మేము చెప్తున్నామన్నా, దానికోసం ఎంత ధర్నాలైనా వేయడానికి రెడీ. రేపు జగిత్యాలకు వస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ. దానికోసం నిదర్శనంగా తెలిపితే మమ్మల్ని ఏదో విధంగా ఇప్పుడు లోపలేయాలని ట్రై చేస్తారు పోలీసు వాళ్ళు. అంటే కరెక్ట్ కాదన్న. ఇది అసలు స్వాతంత్రం తెచ్చుకున్న భారతదేశం లాగా లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అన్న, ఈ సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఇప్పుడు మీ వైఆర్ టీవీ ఛానల్లో లైవ్ లో పెట్టండి అన్న. నీ మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి అన్న. ఒక విషయం చెప్తున్నా, ఈ సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 అన్న వినిపిస్తుందా క్లారిటీగా? చెప్పండి. ఈ సౌత్ స్టేట్స్ ఏవైతే 5 రాష్ట్రాలు ఉన్నాయో ఇప్పటి వరకు బీజేపీ జెండా ఎగిరింది లేదు. ఒక కర్ణాటకలో అది కూడా లాక్కోవడం అంతే, అది కూడా లాక్కున్నారు అంతే. ఇప్పటి వరకు నేషనల్ పార్టీ జెండాలు ఎగిరింది లేదు. ఒక కాంగ్రెస్ అనేది అంతకుముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ తప్ప అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ పార్టీ కూడా ఇక్కడ రూల్ చేసింది లేదు. అంతకంటే ముందు మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, సౌత్లో చాలా ప్రభావం చూపించినటువంటి పార్టీగా నా కాంగ్రెస్. అవునన్నా, అవును, 100% అది.
100%. సో కాంగ్రెస్ అనేది కానీ సెంట్రల్ పార్టీస్ బీజేపీ, ఈవెన్ దో బీజేపీ కూడా అట్లా అనుకుంటే అమిత్ షా మీద ఎన్ని కేసులు ఉన్నాయన్న రాష్ట్ర బహిష్కరణ చేసిరు అతన్ని. ఇప్పుడు అతన్ని టచ్ చేయని రేంజ్ లో ఉన్నాడు అతను ఇప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా. అది దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అట్లా అనుకుంటే ఫస్ట్ అమిత్ షానే లోపలేయాలి. ఏందన్నా ఇంత దారుణంగా తయారయ్యారు. పబ్లిక్ కూడా ఏంటంటే ఎవరి నమ్ముతారు గుడ్డిగా. కుట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఒక లోకల్ పార్టీ అని పెట్టుకొని మన రాష్ట్రాన్ని, మన నిధులు, మన నియామకాలు అని చెప్పేసి మనం కొట్లాడాలి. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది చిల్లర న్యూస్ ఛానళ్ళు కొన్ని చిల్లర వాగ్దానాలు చేసి కొన్ని చిల్లర పార్టీ రాజకీయాలు, కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ వీళ్ళు చిల్లరనే అన్న. 100% చెప్తున్నా. యూత్ ని అట్రాక్ట్ చేసుకున్నారు. ఆ యూత్ ఎవరు ఉన్నారన్న? అంటే ఇప్పుడు మార్పు జరిగిందంటే బీఆర్ఎస్ నుంచి అంతో ఇంతో తప్పు ఉంటది కదా. 100% అన్న. బీఆర్ఎస్ నుంచి తప్పు ఎక్కడ జరిగిందంటే లోకల్ పార్టీస్ లోకల్లో ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళ అక్రమాలకు దాడి దిగారు. సర్పంచ్ గానీ లేకపోతే వార్డ్ కౌన్సిలర్స్ గానీ వీళ్ళు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను ఎమ్మెల్యేస్ గానీ వాళ్ళు ఎందుకంటే కొంచెం డిగ్నిటీగా ఉంటారు కదా, వాళ్ళు ఒక డిగ్నిటీ స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా తప్పులు చేయరు. కానీ చేసింది ఎవరంటే వాళ్ళ పేర్లు చెప్పుకొని ఈ లోకల్ పార్టీ లీడర్స్ నా లుచ్చ నా కొడుకులు కొంతమంది ఉన్నారన్న. నేను తప్పు అనుకోకండి, ఇది వాస్తవం. ఇది అందరికి వినిపించాలి, అందరికి తెలియాలి. ఆల్రెడీ మీకు మీ పక్కన ఏమైనా ఫోన్ ఉంటే వైఆర్టీవీ తెలుగు ఓపెన్ చేసి మీరు మాట్లాడేది ప్రతి ఒక్కటి లైవ్ లో వస్తుంది. ఓకే అన్న, పర్లేదు. నేను వేరే దగ్గర ఉన్నాను. ఎందుకంటే ఇది ఏంటంటే ఇది ప్రతిసారి దీన్ని ఎంత మ్యానిపులేట్ చేసేదంటే ఒక లోకల్ ఉండే కొంతమంది చిల్లర నా కొడుకులు ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకొని మినిస్టర్ల పేర్లు చెప్పుకొని రాజకీయం చేస్తూ ఆ ల్యాండ్ కబ్జాలు కొంతమంది అంటే ఈ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఈ అంటే కార్యకర్తలు కాదన్న లోకల్ లీడర్సే ఆ లీడర్స్ ఏవట్టి దెబ్బతిన్నా నా పార్టీ. లేకపోతే అసలు పార్టీకి 1% మైనస్ కూడా లేదన్న. ఇప్పటికి చెప్తున్నా ఎవరు చేశారన్న డెవలప్మెంట్. నేను మా ఊరు మారుమూల ప్రాంతము, మా ఊర్లో కనీసానికి ఒక కుంటల నీళ్లు కూడా లేకుండే. ఆ 2014 బిఫోర్ ఒక వాటర్ చుక్క కూడా లేకపోతుండే అన్న. అలా కనీసానికి తాగడానికి నీళ్లు గాని పొలాలకు నీళ్లు గాని ఏం కూడా లేకపోతుండే. అట్లాంటిది ఆ ఊర్లో కూడా ఇప్పుడు నీళ్లు వచ్చినాయి అంటే అది కేసీఆర్ పుణ్యం కాదన్న. ఇది ఎవడు అర్థం చేసుకుంటాడన్న. అంతకు ముందు 24 hours కరెంట్ లేదన్న. నేను చిన్నప్పుడు హాస్టల్ నుండి ఇంటికి వెళ్తే మా అమ్మ నాకు ఆమె కొంగుతోని ఇట్లా ఊపేది. ఎందుకు? కరెంటు లేక బయట పడుకుంటే దోమలు కుడుతున్నాయని చెప్పేసి. అట్లాంటిది ఇప్పుడు 24 hours కరెంట్ ఇస్తే మంచి ఏసీల కింద పడుకొని ఫ్యాన్ల కింద పడుకొని పొద్దున లేచిన కాడ నుంచి నైట్ వరకు మొత్తం కేసీఆర్ తిట్టడము, కేసీఆర్ ప్రభుత్వం విమర్శలు చేయడము. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదన్నా ఏం లేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ పార్టీస్ ఏవైతున్నాయో అది స్టేట్ లో రూల్ చేయడానికి, మన సౌత్ స్టేట్ లో రూల్ చేయడానికి వాళ్ళకి హక్కు కూడా లేదు వాస్తవానికి. ఎందుకనంటే ఇక్కడ కొంతమంది వాళ్ళ రాజకీయాల లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ ప్రాపర్టీస్ కాపాడుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేసి ఏదో లోకల్ నేషనల్ పార్టీ అని చెప్పేసి కావాల్సుకొని ఆ నేషనల్ పార్టీతో పొత్తందం పెట్టుకొని ఇక్కడ లోకల్ పార్టీని తొక్కేసేదన్న. ఇది మాత్రం వాస్తవం. ఈ కవితక్కను కూడా దీనికోసమే ఇప్పుడు ఓటు బ్యాంకింగ్ గీల్చడానికి, కేవలం ఓటు బ్యాంకింగ్ గీల్చడానికి కారణం బీజేపీ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తున్న ఇది అంతా. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు కదా. కాంగ్రెస్ ఎన్నికల ముందు అదే బీజేపీ బీఆర్ఎస్ అన్న. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే కవితక్కను ఎట్లా అరెస్ట్ చేస్తారు? దాదాపు అన్న నేను సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అవుతాను. ఈడీ ఇప్పటి వరకు 2014 నుంచి వెళ్ళి 2024 ఇప్పుడు స్టిల్ ఇప్పుడు 24 వరకు ఈడీ చేసిన కేసులన్నీ 5,802 కేసులు అన్న. 5,208 కేసులు. ఈ 5,208 కేసులల్లా ఎంతమంది శిక్ష అనుభవిస్తున్నారన్న జైల్లో ఇప్పుడు? తిప్పి కొడితే 10 మంది కూడా ఉన్నారో లేరో కూడా. అది కూడా 95%, మోర్ దెన్ 95%, మోర్ దెన్ 95% ఆ బీజేపీ కండువ కప్పుకున్నవాడే ఉన్నారు. వాళ్ళు సేఫ్ ఉన్నారు ఇప్పుడు. మళ్ళీ ఇటు కండువ కప్పుకోగానే అటు పార్టీలో మొత్తం అంతా క్లోజ్. ఏంటంటే దాని గురించి అడిగేవాడు లేడు, తగ్గేవాడు లేడు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లోకి వస్తున్నాడు అంటూ ఒక పెద్ద సంచలనమైన సమాచారం నడుస్తుంది తెలంగాణ స్టేట్ మొత్తం. అదే ఓకే అన్న. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అతను ఏంటిదంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు. అతను ఏంటిదంటే నిరుద్యోగం కోసం ఫైట్ చేసిండు, దళితుల కోసం ఫైట్ చేసిండు. నో ప్రాబ్లం. అట్లాంటి లీడర్ కు మేము సపోర్ట్ చేయగలుగుతాం. అట్లాంటి లీడర్ మాకు పార్టీలకు వచ్చిందంటే అగ్రీ చేస్తాం. దాంట్లో పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గాని, ఈ చిల్లర గారు చెప్పిన మళ్ళీ గాని ఛానల్ చూస్తా అన్న, నిజంగా చెప్తున్నా వానంత చెండాలుడు, వానంత నీచుడు. వానికి వాఫ్టాల్ ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి పార్టీ మీద అన్ని విమర్శలు చేసిండు. అంతకు ముందు కేసీఆర్ దేవుడు, నువ్వు
ఆడు అన్నకి గడ్డి తింటుండా లేకపోతే ఆయన పెండ తింటుండా నాకు అర్థమైతలే అన్న. వాడు ఏం మనిషి అన్నా నాకు అర్థం కాదు. కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి కానీ ఒక్క రోజు కూడా అభివృద్ధి గురించి మాట్లాడలేదు అని. అంటే కేసీఆర్ ఏదైనా చిన్న నెగిటివ్ దొరికినా అని దాన్ని ట్రోల్స్ చేసి కేసీఆర్ ఇట్లా అన్నాడు, కేసీఆర్ అట్లా అన్నాడు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా కానీ ఒక లాజికల్ గా మాట్లాడాడు, ఒక పద్ధతిగా మాట్లాడాడు, ఒక ప్రజలకు ఏం చేయాలి, ఎట్లయితే డెవలప్మెంట్ జరుగుతుంది దాని గురించి మాట్లాడి. కానీ ఈ చిల్లర రాజకీయాలు అయితే ఎప్పుడు కూడా మాట్లాడలే అన్న. ఈ రేవంత్ రెడ్డి లాగా, బండి సంజయ్ లాగా వాడు ఒక నాలెడ్జ్ లెస్ ఫెలో. బండి సంజయ్ అంటాడు వానికి హిందీ రాదు, ఒక స్టడీ లేదు, వానంత నీచుడు. ఆడు గుట్కా అమ్మిండు అన్న, గంజాయి కూడా అమ్మిండు వాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది అందరికి తెలియాలి, వాస్తవం జరిగింది చెప్తున్నామన్నా. ఇప్పుడు వాస్తవాన్ని ఇప్పుడు బండి సంజయ్ ఒకటి అమ్మిండు అని చెప్పి మీరు ఆరోపణ చేస్తా ఉన్నారు, అది నిజమా అని మీ తర్వాత బీజేపీ కాలర్ ఎవరైనా చేస్తే మీరు దానికి సమాధానం చెప్పడానికి రెడీ ఉంటారా? 100% అన్న, 100% రెడీగా ఉంటాను. ఎందుకు అనంటే నేను కరీంనగర్ బస్ స్టాండ్ లో దిగితే నైట్ పూట వచ్చేటప్పుడు ఒక కాంగ్రెస్ కార్యకర్త అతను ఆటో డ్రైవరు అతను ఏమంటున్నాడు అంటే కాంగ్రెస్ వచ్చినందుకు బాధపడాలా లేకపోతే ఇటు సెంట్రల్ లో కాంగ్రెస్ రాలేదని బాధపడాలా లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ వచ్చిందని సంతోషపడాలా నాకు అర్థం అయితే లేదు. సెంట్రల్ లో కాంగ్రెస్ లేదు, సో ఇప్పుడు బీఆర్ఎస్ ఉంటే బాగుంటుండే అని అతనే మాట్లాడిన మాటలే. ఆయన కాంగ్రెస్ కార్యకర్త అతనే స్వయంగా నాతో అన్న మాటలు. నాకు తెలిసి బండి సంజయ్ నాకన్నా చిన్నోడు, నేను ముసలోని, నేను ఈ ఆటో నడుపుకుంటున్నా, 500 ఇచ్చి నా ఊర్లో డ్రాప్ అని చెప్పిన. లైట్ ఆ సమ్మక్క సారక్క జాతర జరిగినప్పుడు కనీసానికి బస్సు సౌకర్యం కూడా లేదు. నైట్ 12 అవుతుంది, ఒక నలుగురం కలిసి మనిషికి 500 ఇచ్చి మరి ఆటో బుక్ చేసుకొని మరి మా ఊర్లలో దింపడం జరిగిందన్న. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మనం బతుకుతున్నాం. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత నీచ రాజకీయాలు కానీ ఇంత చిల్లర రాజకీయాలు కానీ లేవు. ఎందుకంటే కేసీఆర్ కూడా చేసేది ఉండే అన్న. ఏం చేసిండంటే సార్ కూడా ఒక మిస్టేక్ ఏం చేసిండంటే ఈ కాంగ్రెస్ బీజేపీ ఇంత మాట్లాడంగా కొంచెం మాట్లాడంగా కూడా తీసుకుపోయి లోపల నొప్పి అయిపోతుంది అన్న. వాళ్ళ మీద కేసులు పెడితే అప్పుడు తెలిసొస్తుంది. ఇప్పుడు నా కొడుకులు ఒక్కడు కూడా ఉండకపోతుంది అన్న. అంటే ఇప్పుడు మీ పార్టీ నుండి కూడా మరి మిగతా పార్టీలకు పోతున్నారు కదా, వాళ్ళని ఏమంటారు అన్న? ఒక విషయం చెప్తా వినండి. పార్టీలో ఉండి పోయే వాళ్ళు ప్రతి ఒక్కడు నేను చెప్తున్నానన్న, వాళ్ళకు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఎవరు ఓట్లే అన్న. ఏంటిదంటే కొంతమంది బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఓన్లీ ఆ రాజకీయ నాయకులు కూడా కొంతమంది బిజినెస్ సపరేట్ బిజినెస్ అన్న, ఇల్లీగల్ బిజినెస్ లేకపోతే ఏదో బిజినెస్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు రాజకీయ నాయకుల. వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళ దాంట్లో ఇప్పుడు ఏమైనా బెదిరింపులు కావాల్సిన నిన్ను ఇట్లా చేస్తాను అట్లా చేస్తామని చెప్పేసి మాట్లాడము, లేకపోతే వాళ్ళ పనులు అవుతాయో కాదు అని చెప్పి పెండింగ్ ఉన్న పనులు అయితాయో కావు అని చెప్పేసి అవి అట్లా జాయిన్ అవుతారు అన్న. ఎవరు కూడా ఇష్టపూర్వకంగా జాయిన్ అవ్వట్లేదు అన్న. ఈవెన్ దో రేపు మళ్ళీ కేసీఆర్ ఎక్కని ఇప్పుడు కాకుండా ఒక 5 సంవత్సరాలనే వెయిట్ చేస్తాం కదా. 5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ వచ్చినాకో మళ్ళీ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇటే వస్తారు అన్న. ఇది మాత్రం ఫ్యాక్ట్. కానీ వచ్చినా గానీ ఇప్పుడున్న ప్రతి ఒక్క నాయకుడు గానీ ప్రతి ఒక్క కార్యకర్త గానీ వచ్చిన నాయకుడిని మాత్రం అస్సలు పోయినోన్ని పోయినట్టే చూడాలి. వస్తే రాని వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇచ్చే విలువేందో అది వీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి కూడా అర్థం కావాలి కదా, గట్టిగా పార్టీని పట్టుకొని ఉన్నోడే కార్యకర్త, నిజమైన లీడరు. అంటే వానంత అవులగాడి ఎవరు లేడన్న. దృష్టిలో మాత్రం వాడిని ఏమంటారు చెప్పాలన్న, ఈ పార్టీ మారేవాడిని కొజ్జన కొడుకు అంటారు. రైట్ థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, రైట్ అన్న. రైట్ ప్రజలారా, ఒక వ్యక్తి తనకు ఉన్నటువంటి అనుభవం కావచ్చు, తనకున్నటువంటి నమస్కారం అండి. నమస్కారం అన్న. చెప్పండి, ఎక్కడ నుండి, ఏం పేరు? మేము నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. విషయం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, మీరు న్యాయంగా కొట్లాడతారని చెప్పేసి మీ మీద నమ్మకంతో చేస్తున్నా అన్న. మీరు లైవ్ లో ఉన్నారు, తర్వాత లైవ్ లో దానికి విషయం చెప్పొచ్చా? ఇది కవిత అరెస్ట్ మీద నడుస్తున్నటువంటి లైవ్ అన్న. మీరు అంటే వేరే విషయం తర్వాత చేయొచ్చా? తర్వాత రైట్ థ్యాంక్ యూ. పూర్తిగా అంటే ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే మార్పు కావాలి అనుకున్నారు, మార్పు తెచ్చారు కదా అంటే అన్న ఏం చెప్పిండంటే, అన్న బీఆర్ఎస్ పార్టీలో ఒకటి జరిగింది, అది ఏం జరిగింది అనేది అంటే పూర్తి స్థాయిలో అక్కడ. నమస్కారం అండి. హలో నమస్కారం అమ్మ. నమస్కారం. చెప్పండి, ఎక్కడ నుండి, ఏం పేరు? హలో అన్న చెప్పండి. హలో చెప్పండి, మీరు వైఆర్టీవీ తెలుగు కాల్ చేశారు, చెప్పండి.
పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తంగా కూడా ఒకసారి చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకరి వెనుక ఒకరు కాల్ చేస్తూనే ఉన్నారు మనకు. ఏంటి అంటే వాళ్ళకున్నటువంటి చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, ఏదన్నా కావచ్చు, అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన తెచ్చుకొని మరి ఇక్కడ మాకు కాల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. 9908572666 నెంబర్కి కాల్ చేయండి. వైఆర్టీవీ తెలుగుతో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. మొత్తానికి ఈ యొక్క కార్యక్రమానికి అంటే కవిత అరెస్టుకు సంబంధించి బీజేపీ గేమ్ ఆడుతూ ఉంది అనేది క్లియర్గా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కానీ ఆరోపిస్తూ ఉన్నారు. ఒకవైపు మోడీ డౌన్ అంటూ కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అన్న. లైవ్లో ఉన్నారా? ఎట్లా లైవ్లో ఉన్నామన్నా, చెప్పండి. లైవ్లో ఉన్నారు. ఇప్పుడు మన అంటే ఓన్లీ కవిత గారు చేసిరన్నా, లేకపోతే ఇటువంటి స్కామ్లు దేశంలో చేయలేదు ఇంకా? అదే అర్థం కాలేదు, మీ వాయిస్ కొంచెం డల్ వస్తుంది. ఇప్పుడు ఓన్లీ ఈ సిబిఐ ఈడీ దాడులు ఓన్లీ కవిత గారు చేసిరా, మీతో చేసిరా దేశంలో? అంటే చాలా మంది మీద చేసిరు అన్న దాడులు. అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు మాత్రమే బీజేపీకి దాడులు చేస్తారా అన్న, లేకపోతే బీజేపీ ఉన్న వాళ్ళు దాడులు చేయరు ఎవరు? అడగాలి మీరే, మరి మీరే ప్రశ్నించాలి దాన్ని. ఈటల రాజేందర్ మీద కేసు వేస్తే పోయి జాయిన్ కాగానే కడవ కప్పుగానే ఐపీకే వాడు గుండుగాడు, వాడు పసుబోర్డు తెస్తాడు. ఇంతవరకు పైన బోర్డు తెచ్చిండు. వాడికి తెలివి ఉందా లేదన్నానికి? పసుబోర్డు తెచ్చినామని చెప్తా, అదే మేనిఫెస్టోగా వాడతాను. పసుబోర్డు తెచ్చిన రేటు రైతులకు అన్న. వాడు అయ్యనేమో కాంగ్రెస్ లో పుట్టిండు అన్నా. కొంచెం ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన గురించి మీరు అంటే మీ వ్యక్తిగతంగా ఏమని ఉండొచ్చు, కానీ మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి మీరు మేము ఎవరిని తిట్టాము, కేసీఆర్ ఫ్యామిలీని ఎవరు తిట్టినా మేము బరాబర్ తిడతాం. వాడిని తిట్టే రైట్ ఉన్నప్పుడు వాడిని తిట్టే రైట్ మాకు ఉంది. తిట్టండి లేదా? మీరు తిట్టుకోండి అని మాకు లైవ్ లోకి ఫోన్ చేసి తిట్టకండి. లేలే, నేను ఏమంటున్నా, ఇప్పుడు తీర్మానం ఉన్నాడు, వాడిని కేసీ హలో పేరు పెట్టి హక్కు బానికి ఎక్కడిది, వాళ్ళకి ఎక్కడిది అన్న? మీ వాయిస్ బ్రేక్ అయితే అర్థం కాలే. వినిపిస్తుందా అన్న? వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు సరే మంచి చేసిందా చెడు చేసిందా తరక పెడితే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు, అవునా కాదా? దాని ముమ్మాటికి అందరు మొక్కుకోవాల్సిందే. ముందుండి నడిపించినటువంటి నాయకుడు ఆయన్నే. రైట్. ఈ తీర్మానం వలన వ్యక్తి ఏదో న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసి టికెట్ రాలేదని చెప్పి ఛానల్ పెట్టుకున్నాడు. అసలు ఫ్యామిలీకి మొత్తానికి ఏదో ఒక పేరు పెడుతుండు. వాళ్ళు బొడ్డోలు పేరు, వాళ్ళ ఇంట్లో పుట్టి నాన్న పేరు పెట్టినకి. మాకేందంటే ఒక సీఎం కి ఇచ్చే రెస్పెక్ట్ మీరు ఇచ్చారు అనుకో, మీరు ఏ పొజిషన్ లో ఉన్నారో మీకు ఆ రెస్పెక్ట్ ప్రజలు ఇస్తారు. ఎందుకు ఇవ్వరన్నా? ఇస్తారు. మీరు ఇచ్చే రెస్పెక్ట్ బట్టి మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఉంటది, అవునా కాదా? మీరు పద్ధతి మార్చుకున్నప్పుడు మాకు పద్ధతి మేము నేర్పుతాం కదా, ప్రజల గురించి మేము ఉన్నాం కదా, మాకు నేర్పొచ్చుగా పద్ధతి, మేము నేర్పుతాం. తప్పేముందన్నా? ప్రజల గురించి ఓట్లాడిన వాళ్ళు వీళ్ళైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయవచ్చు అంతే తప్ప మీ రాజకీయాల గురించి ఎవరు పడతాను తిడతారా? తిట్టే హక్కు జర్నలిజం లో లేదుగా. అసలు జర్నలిజం ఎక్కడదన్న ఆయనకి? మల్లనాయనకి జర్నలిజం ఎక్కడిది? అసలు జర్నలిజమేనా? నిజంగా జర్నలిస్టేనా? ఆయన మాటలు, ఆయన చేసే పద్ధతి, రూలింగ్ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రశ్నించిండు. హలో, గవర్నమెంట్ మారిందిగా, వాళ్ళని ప్రశ్నించాలి. ఎందుకు ప్రశ్నించలేడు అన్న? మీ వాయిస్ మధ్యలో బ్రేక్ అయిపోతుంది అన్న. వినిపిస్తుందా ఇప్పుడు? మీ వాయిస్ మాట్లాడుతుంటే మధ్య కరెక్ట్ పాయింట్ల కాడ కట్ అయిపోతుంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. నేను ఏమంటున్నా, మొన్నటి దాకా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అవును. అపోజిషన్ గా జర్నలిజం క్వశ్చన్ చేయొచ్చు, తప్పు లేదు. జర్నలిజం ఎప్పుడు ప్రతిపక్షమే. నేను అన్నదే, ఇప్పుడు పార్టీ మారింది కదా, రూలింగ్ మారింది కదా, కాంగ్రెస్. హలో, ఒకవేళ దాంట్లో ఎమ్మెల్సీ తీసుకుంటే ఈయన జర్నలిజం మానేయాలి కదా అన్న? అవును, మానేయమనాలి కదా. ఇట్లాంటి చిల్లర మల్లలు సోషల్ మీడియాలు చేసుకుంటా ప్రజలలో ఏదో లేనిది ఉన్నది సృష్టిస్తే ఎవరిని తప్పు పట్టిస్తారు, అవునా కాదా? నిన్న ఎవరిదో రోడ్ షో ఉంటే నిజంగా ఇదే కవిత గారు తప్పు చేసి ఉంటే 2 సంవత్సరాల నుంచి ఏం చేసి వీళ్ళంతా విచారణ చేసినామని చెప్తా ఉన్నారు కదా. విచారణ రెడ్డి ఏం విచారణ ఎన్ని రోజులు అంటే అసలు ఇక ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్ లో కూడా అంటే ప్రపంచం ఎడుకోబోతుంది, జనాభా పెరుగుతుంది, మనుషులు ఎడుకోబోతుంది, కానీ ఒక కేసాలు చేయడానికి 3-4 సంవత్సరాలు అన్న భారతదేశంలో. అంటే ఇంకో 20 సంవత్సరాలు పడుతుంది కేసు మొత్తం అందరిని పట్టుకొని అందరిని చేయడానికి. ఇప్పుడు మొత్తం ఈ కవిత అరెస్ట్ ఎట్లా చూస్తున్నారన్న మీరు? అన్న ఎట్లేం లేదన్న, అది నేను చూసుడు కాదు. మీ అభిప్రాయం కావచ్చు, మీ యొక్క
గ్రామ స్థాయిలో కావచ్చు మీ నియోజకవర్గ నేను క్లియర్ గా ఏం చెప్తున్నాం అంటే 100% ఏదో రూలింగ్ లో 4 సీట్లు రానికే వీళ్ళు చేసే పని తప్ప ఇంకో పని కాదు. అది ఎవరు చెప్పిన అవసరమే లేదు. అది అర్థమైందా అన్న? ఇది చేసేది ఉంటే నిజంగా నేను 2 సంవత్సరాల కింద చేసినప్పుడు చేసేది ఉండేగా. ఇప్పుడు ఎరుగుడిగా లోక్సభ ఎలక్షన్ రాగానే ఇప్పుడు వచ్చిర్రు. అదే ఆ రోజు అదే ఈ రోజు గవర్నమెంట్ మారుండి బీఆర్ఎస్ కూడా వచ్చి ఉంటే 100% మళ్ళీ టచ్ చేయకపోతుండే. ఎందుకంటే బీజేపీ సెంట్రల్ లో స్ట్రాంగ్ లేదనుకో వానో వీనో కాలు పట్టుకోవాలి మళ్ళీ రావాలంటే. నిజంగా బీజేపీ గవర్నమెంట్ అంత మంచి చేసి ఉంటే మొత్తం మనకి 29 స్టేట్లలో ఎన్ని స్టేట్లలో వాళ్ళ గవర్నమెంట్ సొంతంగా ఫామ్ అయింది? ఎన్ని ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు, వాస్తవమే కదా. ఎన్ని స్టేట్లలో డబుల్ ఇంజన్ ఉంది? నువ్వు 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ చేస్తున్నావు కదా సెంట్రల్ లా. నువ్వు నిజంగా మంచి చేసి ఉంటే ఎన్ని స్టేట్లలో నీ గవర్నమెంట్ ఉంది? ఎన్ని స్టేట్లు అన్న అసలు మోసం చేసింది? ఎన్ని స్టేట్లు? గోవాలో వాళ్ళ గవర్నమెంట్ రాలే, మహారాష్ట్రలో వాళ్ళ గవర్నమెంట్ రాలే, మొన్న కర్ణాటకలో వీకింది, మధ్యప్రదేశ్ లో వాళ్ళ గవర్నమెంట్ రాలే, వెస్ట్ బెంగాల్ కింద మీద పడి మధ్యప్రదేశ్ బీజేపీ ఉంది. మధ్యప్రదేశ్ బీజేపీ ఉన్నది. నేనండి గవర్నమెంట్ ఏది వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ మొన్న రీసెంట్ ఎలక్షన్ లో డైరెక్ట్ బీజేపీ గెలిచింది. ఏడన్నా గుర్తు తెచ్చుకోరి. ఆదిత్య సిండే పార్టీ ఏది? ఆదిత్య రాసింది మధ్యప్రదేశ్ లో మొన్న జరిగిన మొన్న పోయినాక అన్న. అంతకుముందు ఆ గవర్నమెంట్ కూడా కూలగొట్టిందా లేదా? సిండియాని తీసుకొని, ఆదిత్య సిండియాని తీసుకొని మరి అన్న ఎట్లయితే అంత ఇది చెప్పంగా మేము కూడా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన ఆయన పేరు హేమంత్ సోరెన్ మీద కేసు వచ్చింది అంటే అపోజిట్ లీడర్ కేజ్రీవాల్ మీద కేసు ఉంటుంది, రేపు మమతా బెనర్జీ మీద కేసు వస్తుంది. మణిపూర్ రాక అంత అల్లరి జరుగుతుంటే గింత ప్రపంచంలో కూడా బయటికి రానిస్తలేరు. ఏందన్నా ఇంత దౌర్జన్యం మీద? మన వరకే చూసినాం కదా ఎంత వైలెన్స్ అవుతుందో. ఇలా పోయి మనం మణిపూర్ లో మనం ఒకసారి బీజేపీని గెలుస్తుంది. అంతెందుకన్నా సౌత్ స్టేట్లల్లా మేము ఇది చేస్తాము నమ్మురని బీజేపీ నిజంగా వచ్చి గెలుమని ఎన్ని పొత్తు లేకుండా ఒకసారి గెలుమని ఎంత పర్సెంటేజ్ అన్నలకు పడేది? ఇన్ని రోజుల నుంచి కొట్లాడితే తెలంగాణలో 10% వస్తుండొచ్చు, ఆంధ్రాలో 1% ఉంది, కర్ణాటకలో ఉన్నది వీకింది. పాపం ఇప్పుడు మన తమిళనాడులో రానే రాదు, అన్నమయ్యని పట్టుకుంటూ రాని ఏదో చేస్తున్నాడు. ఎంత ఫోకస్ ఇప్పుడు వాళ్ళ పార్టీలు ఎవరు చేసినా సోషల్ మీడియా హైపే అంతే, మిగతాలో ఎవరు చేసినా తప్పే. అంతేనా? ఏందన్నా ఇది జర్నలిజం బతికే ఫాస్ట్ ఫార్వర్డ్. మీరు కూడా కరెక్ట్ సపోర్ట్ చేయరన్నా? మేము కరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం అన్న. అదే అన్న, ప్రతిపక్ష పాత్ర పోషించే అవసరమే లేదు. ఏం చేస్తే కరెక్ట్ అని చెప్పు, తప్పంటే తప్పని చెప్పు. అందుకే కదా మేము ప్రతిదానికి గుడి పోముగా. అదే అందుకే కదా మంచిది అని చెప్తున్నాం, చెడ్డది అని చెప్తున్నాం. హలో, అవునా కాదా? గుడి పోతే ఇంకో తీర్మానం మళ్ళీ ఎడైతాం మనం. మేము అట్లా ఏం కానా జర్నలిజం మేము చెప్తున్నా ఆడేసేది అట్లా అంత మిస్లీడ్ చేస్తారా పబ్లిక్? మెడిసిన్ నిలబడితే నోట్లో వచ్చి తెలుసు కదా అంటే అట్లా కాదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో ఏం తప్పు చేయకుండానే మార్పు వచ్చింది అంటారా అన్న? ఒక 60 సంవత్సరాల నుంచి ఉంది. నువ్వు మీరేదో తెలియదు, మా ఊరి పేరు చెప్తా, మా మండలి చెప్తా, మా వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయిందో లేదో నీ కళ్ళగడ్డ నేను చూపిస్తా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ లేవంటలే నేను. అంటే ఒక వ్యక్తిని నేను ఇంతకు ముందే మీకు ఒకసారి చెప్పినా, నేను ఒక వ్యక్తిని మీరు మాట్లాడుకునేది ఉంటే మీరు పర్సనల్గా మాట్లాడుకోండి, లైవ్ లో మాట్లాడకండి అని చెప్పిన. నేనేం చెప్తున్నా, నాకు మొన్న దాకా వాటర్ ప్రాబ్లం లేదు, ఇప్పుడు వచ్చి నువ్వు చూడు నా ఊరు ఎన్నిసార్లు కరెంట్ కట్ అయింది, ఇప్పుడు వచ్చిన ఊరు చూడు. అదే నేను పొద్దుగాలు లేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్ష పాత్ర పోషించి కొట్లాడుతుంది దానికి. కానీ నేనేమంటున్నా అంటే, ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే మీకు ఏమైనా ఉంటే మాట్లాడుకునేది తిట్టుకునేది ఉంటే మీరు పర్సనల్గా ఫోన్ చేసి తిట్టుకోండి, కానీ లైవ్ లో తిట్టకండి అంటున్నా. ఎవరిని ఎందుకు తిడతామన్నా? మాకు తిట్టే అవసరం ఏం లేదు. క్లియర్ గా ఏం చెప్తున్నా, ఎవరైనా సరే ఇప్పుడు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి వీళ్ళందరూ 10 సీట్లు అంటున్నారు కదన్నా. ఎన్ని రావచ్చు అన్న పార్లమెంట్ ఎన్నికలలో? ఇగో అన్న, పబ్లిక్ మూడ్ చేంజ్ కావచ్చు, లేకపోతే ఇన్సిడెంట్ వల్ల ఏదో జరగవచ్చు. దీని వల్ల కేసీఆర్ కున్న ఫేమ్ గానీ, అది కేసీఆర్ కున్న ఫేమ్ ఎవరు చెరపలేరు. అది తెలంగాణలో కాదు భారతదేశంలో ఎవరు చెరపలేరు. అది అర్థమైందా అన్న? సీట్ల విషయం అనేది ఎవరు ఒపీనియన్ వాళ్ళది. మనం ఒకరి ఒపీనియన్ చెప్పడానికి అవసరమే లేదు. మరి నేను మా ఒపీనియన్ చెప్తున్నా. ఏందంటేనా, మొన్నటి దాకా మాకు ఏ ప్రాబ్లం, వాస్తవానికి కరెంట్ కట్ లేదు. మా ఊర్లో ఏం కావాలి చెప్పురన్నా? బయట నీళ్లు ఉంటే చాలు, ఇంటికాడ ఉన్న సేపు జర కరెంట్ ఉంటే చాలు. అవునా కదా? ఏ ఊర్లో ఉంటున్నా అడుగు, నేను చెప్తా. నీళ్లు కరెంటు టైంకి ఉంటే ఊర్లలో ఉండేటోళ్ళకి. తెలంగాణ వచ్చింది 3 పాయింట్ల మీద: నీళ్లు, నిధులు, నియామకాలు. అవునా? అవును. దీంట్లో 100% ఫస్ట్ మాకు నీళ్ళే కావాలన్నా? అవును.
మొన్నటిదాకా కాళేశ్వరం ఏదో తప్పు చేసి ఏదో పిల్లలు పేరు చేయొచ్చు, తప్పు అనేది ఎవరి వల్ల కాదన్న. అంటే ఇప్పుడు కట్టిన ప్రాజెక్టులన్నీ నిజమైతే కట్టినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సరే ఒక్కసారి పోయిర్రు, తప్పు అయ్యింది, మీరు గవర్నమెంట్ ఉన్నారు రెక్టిఫై చేసి దాన్ని సాల్వ్ చేయాలి కదన్న. సాల్వ్ చేసేది మన మీద, లేకపోతే బ్లేమ్ చేసేదా మీ పని? సాల్వ్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు తప్పు చేసి మీరు చూపించారు కదా, మరి దాన్ని కరెక్ట్ చేయాలి కదా. నెక్స్ట్ మీరు ఇంకెప్పుడు చేస్తారు? మేము ఇబ్బంది పడ్డాం కదా అన్న, అవునా కదా అన్న? రైట్గా మీ యొక్క చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఫోన్ చేసినందుకు థ్యాంక్స్ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్కారం అండి. హలో నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఇట్లా మరి రైతు బంధు పడుతుంది సార్, నాంపల్లి మండలం సార్. సార్ మళ్ళీ వేస్తా, ఒక్క నిమిషం ఆగండి. రైతు బంధు అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తా అని చెప్పిందన్న. ఇప్పుడు మీరు వేరే లైవ్లో ఉన్నారు, మళ్ళీ వేస్తాం సార్. మంచి సార్, పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా రైతు బంధు వస్తలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే రైతు బంధు చాలా ఎంత ఇంపార్టెంటో తెలిసినటువంటి విషయమే కదా. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అందరి ఫోన్లు లిఫ్ట్ చేయలేకపోతా ఉన్నామండి. దయచేసి అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. నేను మీకు కామెంట్ల రూపంలో తెలపండి, కామెంట్ల రూపంలో చెయ్యండి. కామెంట్ల రూపంలో చెప్తే మీ ద్వారా నేను ఇక్కడ చదివి కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. అయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. ఒకవైపు ఏమో నమస్కారం అండి. హలో హలో సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. మా కొడంగల్ కాన్స్టిట్యూన్సీ సార్. చెప్పండి సార్. అదే సార్ లైవ్ పెట్టారు కదా ఆర్ఎస్పి సార్ గురించి. అవునవును, అదే అందుకే కాల్ చేశాను సార్. ఇప్పుడు చాలా మంది రెడ్డిలు వాళ్ళు అందరూ మారుతా ఉన్నారు సార్ పార్టీలో. అవును. ఆర్ఎస్పి గారు వాళ్ళ జాతి కోసము, దళిత బిడ్డల కోసము ఆయన ముందడుగు చేస్తే తప్పేముంది సార్? తప్పు అని కాదు. అంటే ఎలా, ఇప్పుడు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారి సిద్ధాంతాలు వేరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వేరు. అంటే బహుజన సమాజం కోసం పోరాడినటువంటి నాయకుడు ఆయన. అయితే ఆయన సడన్గా రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి పోతూ ఉన్నారు కాబట్టి ఎలా చూడొచ్చు అనేదే కాన్సెప్ట్ ఇడ. అంటే ప్రజాభిప్రాయం కోసం పెట్టినటువంటిది లైవ్ అన్నమాట. ఇది మంచి అభిప్రాయమే కదా సార్. ఇప్పుడు ఒక రెడ్డి ఆయన ఎదగడానికి, ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు కావడానికి, ఎమ్మెల్యే కావడానికి 10 పార్టీలు మారుతున్నాడు సార్. అవును. అందులో ఆర్ఎస్పి గారు మారితే తప్పేముంది సార్? అంటే ఎలా అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో అంటే బీఎస్పీలో ఒక రాష్ట్ర అధ్యక్షుడు స్థానంలో కొట్లాడినటువంటి వ్యక్తి మన బీఆర్ఎస్ లేకపోతే అంత ప్రత్యేక హోదా కావచ్చు, ఇవన్నీ కల్పిస్తారా అనేది బహుజన సమాజకి సంబంధించినటువంటి కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అభిమానులు కావచ్చు, కొంతమంది మాట్లాడుతున్నటువంటి విషయం అది. అవును సార్. అంటే ఆర్ఎస్పి గారు ఇంతకుముందు మన బిఎస్పీని వ్యతిరేక రాష్ట్ర అధ్యక్షుడు టిఆర్ఎస్ పార్టీని అనేక రకాలుగా విమర్శించారు సార్. అవును. పొత్తులో భాగంగా కలిసి సార్ ఇద్దరు. అప్పుడు మా దళిత వర్గాలన్నీ కూడా మేము చాలా సంతోషపడ్డాం సార్. ఇదే ఎలక్షన్ కన్నా ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ కలిసి ఉంటే ఇంకా మంచి పరిణామం ఉంటుండే సార్. అవును. ఇది ఇప్పుడు కలిసిండ్రు అయినా పర్వాలేదు, మా ముందుకు వెళ్తున్నాడు అనేది ఒక ఆలోచన అయితే ఉంది సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే సార్, నమస్కారం అండి. హలో అన్న, నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అన్న, లైన్ లో ఉన్నారన్న? లైవ్ లో ఉన్నాను, చెప్పండి అన్న. ఎక్కడి నుండి అన్న? ఏం పేరు, ఎక్కడి నుండి? నిజామాబాద్, పార్సి రాజేందర్. చెప్పండి అన్న. అవునన్నా, ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు దాంట్లో తప్పు చేస్తే అరెస్ట్ చేసే సమయం వచ్చేదాకా అరెస్ట్ చేయరు. అంతేనా కాదా? ఏదో అల్లటప్ప మనుషులను అరెస్ట్ చేసినట్టు పక్కన అరెస్ట్ చేసి అదే మళ్ళీ ఫాల్తుగా అన్నారా, గట్టి ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఇగో అమెరికా చిన్న కూడా తప్పు లేదట అన్నప్పుడు ఏమైతుంది? మన రాజ్యాంగమే చెప్తున్నది కదా, అన్ని మొత్తం పర్ఫెక్ట్ ఉంటేనే చేయాలి. లేకపోతే ఏమైనా చేసిరనుకో, చేసిన వాళ్ళ మీద ఈడీ వాళ్ళ మీదకి వస్తా కదా మొత్తం. అవును, అధికారులకు వాళ్ళ జాబులపై అవకాశాలు అడుగుంటాయి. అంత కష్టపడి అంత పెద్ద చదువుకున్న వాళ్ళు మామూలుగా ఫాల్తు పనులు చేయరు కదా. అవును, ఫాల్తు పనులు చేస్తారంటే ఎవరైతే రిజల్ట్ ఇస్తారో న్యాయమూర్తులను కొనుక్కున్న వాళ్ళు ఫాల్తు కాదు కదా అన్న. ఇప్పుడు ఈడీ విచారణకు ఢిల్లీ దాకా దొరకపోయారు కవితను. ఆడికి పోయినాక తెల్లారి రిపోర్ట్ ఇచ్చే టైంలో ఆయన రిజైన్ చేసేసి తప్పుడేక ఇంటికి కలబండుకున్నాడు. పైసలు ముట్టకపోతే ఆయన రిజైన్ చేసి ఆమె జైలు వేస్తారు. ఆమె గురించి మొత్తం వాస్తవాలు తెలిసిన అనేప్పటికైనా కదా రిజైన్ చేసింది ఆయన. పైసలు చూపిరు కదా వాళ్ళకు. ఈడీలా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రిజైన్ చేసి తప్పుకున్నాడు ఆయన మొత్తానికి ఆ కేసుకి వెళ్ళి.
అది మొత్తం దుర్య ప్రపంచం అంతా చూస్తున్నది. అంటే ఇప్పుడు కవిత అరెస్ట్ ఎలా చూడొచ్చు అంటే బీజేపీ వాళ్ళు చేసిర్రు, బీజేపీ వాళ్ళు చేస్తుర్రు అని తప్పు. బీఆర్ఎస్ రైట్ రైట్ నీ మాట ప్రకారం వద్దాం. బీజేపీ వాళ్ళు చేసేది ఉండే, బీజేపీ వాళ్ళు చేసేది అంటే తెలంగాణలో ఇప్పుడు కవిత అరెస్ట్ చేసే ఊళ్ళకు ప్లస్ పాయింట్ అవుతుండే, బీజేపీ వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుండే. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు చేస్తే 100% బీజేపీకి 50 సీట్లు వస్తుండే. బీజేపీ వాళ్ళు నిజంగా చేయదలుచుకుంటే 50 సీట్లు వస్తుండే. సరే ఇప్పుడు నేను బీజేపీ పక్క పెట్టండి, కేసీఆర్ పక్క అందరు పక్క పెట్టండి. కేసీఆర్ ఒకటిన ఈటల రాజేందర్ మీద రాత్రి రైడ్ చేసి మొత్తం అరెస్ట్ చేయాలని చెప్పి మొత్తం ఉడుతురు చేస్తారండి ఎంఆర్ వాళ్ళు. అదేనా సిస్టమ్? అదేనా? సరే నా దగ్గర అధికారం ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తేనేమో ఒక మాట మాట్లాడతారు, మీ దగ్గర అధికారం ఉన్నప్పుడు మీరు తట్టిపోతారా? మీరు చేస్తేనేమో సంసారం, మంది చేస్తేనేమో వ్యభిచారమా? చెప్పదు అంతే కదా. ఇప్పుడు పార్టీల సంగతి పక్క పెట్టి ఓళ్ళైనా సరే ఇప్పుడు నేను ఒక కామన్ వ్యక్తిగా మాట్లాడుతున్నా, వాస్తవమా కాదా? రాత్రి మనం అప్లై చేసుకుంటే కూడా ఎంఆర్ఓ రారు, నా భూమి తక్కువ అవుతుంది, నాకు ఒక 4 ఎకరాల పొలం ఉండే అది జాగా తక్కువ అవుతుంది, 3 ఎకరాలు ఉందంటే నెలలకు నెలలు ఎంఆర్ఓ చుక్కలు తిరిగితే సర్వేయర్ రాడు. అట్లాంటిది మీదికి సీఎం ఆఫీస్ మీకెళ్ళి ఫోన్ వస్తే రాత్రి కొలతలు కొలుస్తారు, అరెస్ట్ చేద్దామని చెప్తారు, మొత్తం భూములని కబ్జాలు అంటారు. ఇదేనా అది? అంటే ఈటల రాజేందర్ దీంట్లో బీజేపీలో జాయిన్ అయినందుకే ఆయన మీద కేసులు కాలేవు, అరెస్టులు కాలేదు అంటారు. అవును, ఆయన నిజంగా దొంగతనం ఉంటే బాగా వీళ్ళంతా సత్యపోతారు కదా, ఆయన దొంగనే కదా. దొంగ అన్నప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఇళ్ళదే ఉన్నది కదా, ముందంతా కూడా రాజ్యాధికారం ఇళ్ళదే ఉన్నది కదా. ఆయన దొంగ అనేది ప్రూఫ్ చేయాలి కదా. ఎంఆర్ఓలు పోయారు, అందరు పోయారు కదా, అది దొంగ భూమి అని ప్రూఫ్ కావాలి కదా. వీళ్ళ చేతులనే కదా మొత్తం ధరణి బిర్యానీ వీళ్ళ చేతులనే. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఎమ్మెల్యేలు ఓపెన్ కావాలంటే ధరణిలు ఓపెన్ అవుతాయి, బంద్ చేయాలంటే ధరణిల సర్వే నెంబర్లన్నీ బంద్ అవుతాయి. అప్పుడు మొన్నటి దాకా వాస్తవమా కాదా? కావాలంటే ప్రతి ఎమ్మెల్యే మీద ఎంక్వైరీ చూసుకోరు మీరు. వాళ్ళు చేసుకున్నట్టు రిజిస్ట్రేషన్లు కానీ టైమింగ్స్ కానీ మొత్తం ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయినా మొత్తం చూసుకోరు. దాని మీద ఎవరైనా చర్యలు తీసుకుంటారా అన్న? వాళ్ళు మాట్లాడతారన్నది. అంటే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మరి బీజేపీ కావాల్సుకొని లోక్సభ కక్ష సాధింపు చేస్తున్నది అని అంటారు. అన్నది ఓళ్ళైనా అంటారు. అనడానికి మనకు తెలివి ఉండాలా. మొన్నటిదాకా సడన్ గా మా కవితను అరెస్ట్ చేసి ఒక వారం రోజుల ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు అంటే నువ్వు దానికి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళు రాజకీయంగా ఎదగాలని చెప్పేసి బాగా ప్రయత్నం చేస్తారు. అందుకే కవితను స్పాట్ అరెస్ట్ చేసి పడేసారు. ఇప్పుడు ఎలక్షన్ లో సీట్ అప్లై చేశారంటే ఒక తెలివి ఉన్నమాట. ఇప్పుడేం తెలివి ఉన్నమాట అన్న? సరే చెప్పు, అవునా కదా? నరేంద్ర మోడీ పైన సెంట్రల్ గవర్నమెంట్ లో నరేంద్ర మోడీ మరోసారి అవుతాడా కాడా అని చెప్పి తెలంగాణ సౌత్ మీద ఇంట్రెస్ట్. ఈ పిచ్చ 10 సీట్లతో గెలుస్తాడా అన్న? 400 సీట్లలో ఈ 10 సీట్లు విద్యుత్ 390 వస్తాయి. అంటే గెస్టింగ్ ప్రకారం కూడా దునియా మొత్తం కోడేసి కూర్చున్నది నరేంద్ర మోడీ వస్తారని చెప్పేసి. ఇవి ఒక తెలంగాణ పిచ్చకుల 10 సీట్లు మనం ఎక్స్పెక్ట్ చేస్తేనే 10 సీట్లు వాస్తవంగా. ఈ 10 సీట్లు రాకపోతే మొత్తం నరేంద్ర మోడీ ఖతమైపోతారా? ఓన్ అయ్యే జాగిరన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇంతకు ముందు మొత్తం 18,000-20,000 రూపాయలకు పూట్లు కొంటుంది. ఏది మిలిటరీ వాళ్ళకి. అట్లాంటిది మన దగ్గర 2,000 రూపాయల తయారు చేసి మన గవర్నమెంట్ సప్లై చేసుకుంటున్నారు. ఓడు మాట్లాడాడు అన్న. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ఫాల్త్ గాన్లకు చెప్పండి సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాజీనామా చేసి బీఆర్ఎస్ లోకి పోతున్న సమాచారం అని ఎట్లా చూడొచ్చు దీన్ని? అన్న ఎవ్వడైనా సరే ఒక నీతి మంత్రుడైనటువంటి వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత దమ్ముంటే అంత కొట్టాడతాడు అంతే. ఈ రాజకీయాలు అవసరం లేదన్న, ఈ పార్టీ ఆ పార్టీ అని అవసరం లేదు. ఆయన దళితుల కోసం అట్లా అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఎందుకన్నా వేరే దాని పక్క దాంట్లో ఇప్పుడు రాజకీయాలు ఆడితే ఏమవసరం అన్నా? నీ దాంట్లో మంచిగా రాజు లెక్క చూస్తున్నారు. నీ దాంట్లో రాజు లెక్క చూసినాక నీది నడిచేది ఉంటే నువ్వు పక్కదానికి ఎందుకు వంగి చూసుడు? ఆ టీఆర్ఎస్ లో పోయిదామని చెప్పేసి అందులో కాలు చేతులు ఆడితే ఏమవసరం? అంతేనా కాదా? ఒకటే అన్న, ఒక్కోడు ఇంకో దాంట్లో కాలు చేతులు ఆడిద్దామని చూస్తే ఇంకొకటి కాలు గురించి కొట్లాడి ఉంటాడు. నీ దాంట్లో నువ్వు రాజు లెక్క చూసినప్పుడు పక్క దాంట్లో చూసి ఏమవసరం అన్నా? నీ పెళ్ళం మంచి ఉన్నాక పక్కన పెళ్ళం చూసి ఏమవసరం అన్నా? అంతేనా కాదా? ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు మెల్లమెల్లగా అంటే పైసలు ఆశపోతున్నారు. ఇంకేదో పెద్దగా కావాలని ఒకటేసారి అంకణం ఎక్కాలని చూస్తారు. యాడికెళ్ళి అవుతుందన్న? అంత ఈజీగా వేరే పక్కన రానిస్తాడా? అది కూడా కానీ బీజేపీ కాంగ్రెస్ అంటారండి. ఒక్కోడు పక్క దారి చూసిందంటే తప్పు దొరకబట్టుకుని కాలు గుంజుతారు అంతేగా. ఛాన్స్ దొరికిందంటే ఎత్తేస్తారు. రైట్ థ్యాంక్ యూ అన్న. ఇవాళ 4 రోజులు కాలేదన్న కవిత గురించి మాట్లాడబట్టి. అప్పుడు అసెంబ్లీ కంటే ముందే గుంజేస్తారు. ఎట్లా రాజకీయంగా కావాలనుకుంటే ఈ పార్టీలు అందరు ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు. కవిత అంటే బీజేపీకి ఓటు రావాలని, ఈ 10 సీట్లు రాకపోతే అత్యంత పొడు రాకపోతే ఎంత పొడు. మరి
తెలివి ఉండాలి కదా మాట్లాడేటోళ్ళకు. రైట్ థ్యాంక్ యూ అన్న, చాలా మంది చేస్తా ఉన్నారు. అప్పుడు ఇంతకు ముందు 10 నిమిషాలలో అరెస్ట్ అవుతుంది, 15 నిమిషాల్లో అరెస్ట్ అవుతుంది అని చెప్పి టెన్షన్ ఉంటాయి అప్పుడు. అవునవును. అరే ఏం సమీకరణాలు లేవో, వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్లు లేవో, నిన్న లింక్ ఏం దొరికిలేవు. అవును. వాళ్ళంతా నీ చేత నా చేత కాదు కదన్నా, దాన్ని కొట్టేటోళ్ళు మళ్ళీ మస్తు మంది ఉంటారు, అలా తెలియదా? అవును. వీటి వాళ్ళకు ఇంతమంది సస్పెండ్ అయిపిస్తారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే. అవును. ఒక మాజీ చీఫ్ మినిస్టర్ బిడ్డను టక్కన లోపడేసి మామూలునైతే లోపడేస్తారన్న, వీళ్ళు ఎంతమంది లోపడేయలేదన్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ రప్ప తీసుకుపోయి భజాయించేసారన్న, ఓనికి తెలియదు పత్తలేదు. లక్షల మంది లోపడే, మీకు తెలియదు ఏముందన్న, వేల మంది లోపడేసేసారు మొత్తం. అన్ని తీసేసిందే వీలు కదన్నా. ఏమి మన ఇవేంటి రస రోకోలు అవి ఏమైనా చేస్తామంటే ముందుగా తీసుకుపోయి లోపడేసే బడ్జింగ్ చేసిన మొత్తం ఎక్కడ కాల్ చేతులు ఆడకుండా చేశారన్న. కొన్ని డిస్ట్రిక్ట్ అయితే మీకు సంగతి తెలుసు, మనుషులను కాన్ రాకుండా చేసారు. రైట్ థ్యాంక్ యూ అన్న, మీరు మిగతా వాళ్ళు కాల్ చేస్తా ఉన్నారు. రైట్ అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. అన్న వైఆర్ టీవీ? అవునండి, చెప్పండి. లైవ్ చూస్తున్నా మీరు. చెప్పండి అన్న. ఎవరు మాట్లాడుతున్నారు? వేరే దాంట్లో మాట్లాడుతున్నారు కానీ అర్థం కాలేదు. వేరే వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు కదా లైవ్ లా. ఇంతకు ముందు మీ కాల్ ముందు మాట్లాడుతా ఉన్నారు వేరే వాళ్ళు. అట్లా ఇప్పుడు మాట్లాడవచ్చునా? నేను మాట్లాడు అన్న. ఇప్పుడు ఈ దీని గురించి అని చర్చ ఇప్పుడు మన కవిత దాని విషయమా? కవిత అరెస్ట్ మీద బీఆర్ఎస్ ఏమంటుందంటే బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోసము, లోక్సభ అంటే సెంట్రల్లో బీజేపీ వస్తుందా రాదా అనే డౌట్ ఉంది కాబట్టి ఈడ తెలంగాణలో పాగేయాలన్నది ఒక పాయింట్ అని అరెస్ట్ చేసిరని ఒక పాయింట్. మరొకటి ఏంటంటే బీఎస్పీకి బహుజన సమాజ్ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి పోతుండు అని చెప్పి ఒక సమాచారం. ఈ 2 పాయింట్ల మీద మేము అంటే పబ్లిక్ సమాచారం అంటే ఎలా ఉండబోతోంది, ఏమనుకుంటున్నారు అనేది ఒక డిబేట్ స్టార్ట్ చేసినాం అనమాట. ఏం పేరన్నా? ఈ రంజిత్ అయితే నేను చూస్తుంటా వైఆర్ టీవీ. నా పేరు ఉదయ్ కిరణ్ అన్న. నా పేరు ఉదయ్ కిరణ్. ఇప్పుడు ఆ టీవీలో కనిపించేది ఆయన మీరేనా? నేనే అన్న. ఇప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకున్నారు. అవును, బ్లాక్ షర్ట్. అవును. అదే మళ్ళీ నా గొంతు వస్తలేదంటే నేను టీవీ పెట్టకూడదు కదా, అందుకని. యాక్చువల్ గా చెప్పాలంటే 2 టాపిక్లు మీరు మాట్లాడుతున్నారు, దాదాపు 1 గంట నుంచి నేను చూస్తా ఉన్నాను. సరే, ఇంతకుముందు మాట్లాడిన అబ్బాయి ఏదో వల్గర్ గా మాట్లాడము, అది ఏదో మన మోడీ దాని బీజేపీ ఆర్ఎస్ ప్రవీణ్ గురించి మాట్లాడుతున్నాడు కదా ఆయన. అట్లని కాదు, వాళ్ళకు ఏంటంటే ఈ సోషల్ మీడియా యూట్యూబ్ల వల్ల ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం, ఎవరు పడితే వాళ్ళు చేయడము, కొన్నిట్లలో ఏమైందంటే మీ అటువంటి రంజిత్ వాటి, మీ అటువంటి శంకర్ అటువంటి వాళ్ళకి కొన్ని దుష్ప్రచారాలు అవుతున్నాయి. ఎందుకంటే వన్ సైడ్ గా సపోర్ట్ చేస్తారు బీఆర్ఎస్ కన్నట్టు మాట్లాడుతుంది. కానీ నిజానికి చెప్పాలంటే మీకు ఈ తీన్మార్ మల్లన్నకు నక్కకు నాగవల్లంకున్నంత తేడా ఉంది. తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో మొత్తం ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి మొత్తం కేసీఆర్ తిట్టకమే మొదలు పెట్టాడు. అతడు తిట్టడం ఎంకరేజ్ చేయమన్నా మేము, ఎందుకంటే జర్నలిజం మాకు, మేము చదువుకున్న జర్నలిజం మాకు కొన్ని విలువలని కొన్ని నేర్పించింది. మాకు కొన్ని విలువలతో కూడిన జర్నలిజం చదువుకున్నాం మేము. అదే అందుకే ఆ తిట్టడం మొదలు పెట్టిండు ఆ వ్యక్తి అటువంటి వాడు. కానీ అప్పుడు మన ఆయన గురించి మనం మాట్లాడడం కూడా నా విలువ కూడా తగ్గుతుంది తీన్మార్ మల్లన్న విషయంలో. నేను ఏమంటున్నామంటే ఇప్పుడు ఒకవేళ కవిత అది అరెస్ట్ అని అంటే నాకు ఒకటి తెలియంది ఏంటంటే ఇప్పటి వరకు మోడీ గారు చేసినవి సరే, హిందూ ధర్మత్వం ప్రకారము కొన్ని టెంపుల్ కడుతున్నాం, రామాలయం కట్టినాము. పోయినసారి 2014 250 వచ్చినాయా, 220 వచ్చినాయా, 219 303 వచ్చినాయి. ఇప్పుడు 370 లేదా 400 రావాలని కోరుకుంటున్నాడు. ఓకే, ఎవరు కోరుకోవడం తప్పులేదు. రాజకీయాలు ప్రతి ఒక్కరు రాజకీయం చేస్తాడు, ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటాం కదా. ఇప్పుడు మనకున్నటువంటి సౌత్ దక్షిణ తెలంగాణ కాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 130 సీట్లలో నిజానికి నేను అనుకున్న కాడికి ఆయనకు తమిళనాడు లేదు, తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, కర్ణాటక లేదు, కేరళ లేదు, పాండిచేరిలో కూడా లేదు. నేను ఆయనకు వస్తే దాదాపు అంటే నేనంటే 20 సీట్లు వస్తే మా గొప్ప దక్షిణ భారతదేశం నేను. అందులో ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ ద పార్టీస్ అన్ని డామినేషన్. ఇప్పుడు ఏపీలో ఒకవేళ ఆల్రెడీ 175 సీట్లకు 24 సీట్లకు ఆల్రెడీ డిక్లేర్ చేసిండు జగన్. నేను అందులో ఒకవేళ కొట్టుకుంటూ పోతే వాళ్ళు శిరసాగం కొట్టుకుపోయినా 15 దాకా జగన్ కొట్టుండొచ్చు. తెలంగాణలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనుకుంటే 17లో 16 అయితే నువ్వు ఒక సీట్ ఎంఐఎం ని ఏం చేసినా, ఎవరిని నిలబెట్టినా, మాధవీలత నిలబెట్టినా, మోడీ నిలబెట్టినా ఎవరు గెలవడాడు. నేను
అది ఎంఐఎం అది 16 సీట్లలో మనం అనుకునేది ఏంటంటే మోడీ గారి వీళ్ళ కవితని అరెస్ట్ చేసినంటే నిజానికి ఆ అబ్బాయి అంతకంటే ముందు అరెస్ట్ చేస్తే 40 వస్తాయి 50 వస్తాయని అంటే అంతకంటే ముందు అరెస్ట్ చేసి చూస్తే అసలు 50 వస్తాయా 40 వస్తాయా ఉన్న నా ఒక్క సీటు పోతుండేనా తెలియదు కదా. ఏది మన అక్కడిది ఏది మన గోషామహల్ గోషామహల్ది అది ధైర్యం లేక చేయలేదు. సరే ఎవరో ఏం చేస్తున్నారు ఇవాళ ఏముంది పాపం ఆయన కేజ్రీవాల్ పోయిండు 15 నిమిషాలు ఉన్నాడు బెయిల్ తెచ్చుకుండు 1 lakh పూచికత్తు మీద 15,000 కట్టిండు బయటకు వచ్చిండు ఆయనకు బెయిల్ దొరికింది. నిజానికి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీళ్ళందరూ ఆ అబ్బాయి ఇంత ముందుకు అంటుండే కేసీఆర్ గారు రాజేందర్ గారి విషయంలో మాట్లాడుతూ ఏంటంటే కేసీఆర్ గారు రాజేందర్ విషయంలో అంటే రాజేంద్ర అనే వ్యక్తి మాకు తెలుసు 24 ఏళ్ల నుంచి నేను యాక్చువల్ గా ఆయన సబ్జెక్ట్ మనకు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కి ఈడీలు సిబిఐలు వాళ్ళకి సహకరించారు వాళ్ళ చేతులలో ఉండారు వీళ్ళు. నిజానికి ఒకవేళ వాళ్ళ చేతులలో ఉంటే ఈ కేసే అసలు ఉండకపో కదా కవితకు. నిజానికి అంతేనే కదా ఎన్నడో కవిత సాక్షిగా పెట్టినప్పుడే కవిత పేరే తీసేస్తూ ఈడీ కేసీఆర్ చేతులు ఉంటే సిబిఐ చేతులు ఉంటే నిజానికి. కాబట్టి ఇది ఎంత ఏందనంటే 8 సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యేలకు. సరే ఏం చేయాల పరిస్థితి. ఇంకోటి నార్త్ ఇండియాలో నిజానికి చెప్పాలంటే మోడీ గారికి అందరు అన్నట్టు 400 సీట్లు వస్తలేవే. ఈ మధ్యలో నేను కూడా నార్త్ పోయినా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా బాగా లేదు పరిస్థితి. ఎందుకంటే రెండోసారి అయిపోయి అంటే ఎన్కరెన్స్ వచ్చింది ఆయనకు. కంపల్సరీగా రెండోసారి గవర్నమెంట్ అయిపోయిందంటే మూడోసారి వ్యతిరేక పవనాలు అన్నట్టు వేస్తూనే ఉంటాయి. ఆయనకు బాధ అంతే అన్న. ఎప్పుడైనా చూడండి ఎన్నడూ చూడలే మోడీ 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 5 రోజుల ప్రచారం విత్ ఇన్ ద 5 days లో ఎప్పుడు చేయలే. అంతేనే కదా. ఒక మోడీ ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండి ఒక పరిస్థితులలో ఇవాళ నాగర్ కర్నూలు లేదా మల్కాజ్గిరి రేపు ఆంధ్రాకు మళ్ళా ఎల్లుండి వచ్చేసి మళ్ళా హుజరాబాద్ ఏది మన జైరాబాద్ కు ఇవన్నీ జగిత్యాలు ఇవన్నీ ఎందుకు ఆయనకు భయం లేకుండా ఇంకెందుకు తిరుగుతాడు ఒకవేళ. అంతేనే కదా. అదొక్కటి. సరే మోడీ అందరం మోడీ అంటున్నాం రైట్ ఓకే కాదంటలేం. ఇవాళ తెలంగాణలో ఏ విధంగా 2014 కంటే ముందు ఆంధ్ర వలస పాలకులతోటి కష్టపడ్డము నిధులు నియామకాలు అన్ని తెచ్చుకుందాం అనుకున్నాం నీళ్లు అనుకున్నాం అన్నిటికి మనం వచ్చినాం. 2014 తర్వాత మోడీ గెలిచిండు కేసీఆర్ గెలిచిండు. నేను ఒకటే స్ట్రేట్ గా మీ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మోడీకి ఇదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి అందరికి మా పార్లమెంట్ మెంబర్లకు కూడా చెప్తున్నా 10 ఏళ్లలో చేసిన కేసీఆర్ చూపి మళ్ళీ 10 ఏళ్లలో మీ మోడీ ఏముందని చూపించింది. మోడీ 12,768 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. ఓకేనా. 12,768 గ్రామాల ఒక్కటైనా మోడీ చూపియ్యా. ఒక రోడ్ వేసింది చూపి మోడీ మేము ఇచ్చినామని ఆనాడే వచ్చింది. ఆమె ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి మా మాత వచ్చింది. ఆ మాత వచ్చి ఏడా రేషన్ షాప్లలో వచ్చి నా ఫోటో పెట్టమని చెప్పింది. ఆమె అంత చిల్లర రాజకీయాలు చేసిపోయారు వచ్చి ఢిల్లీ నుంచి. కాబట్టి మనం కోరేది ఏంది అదే 10 ఏళ్లలో కేసీఆర్ మీద మీరు కక్ష కట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కేంద్రంలో ఉన్న అపోజిషన్ పార్టీ ప్రాంతీయ పార్టీలకు తొక్కాలనే ఆలోచనతో మీరు చేసేటువంటి దురుద్దేశాలు ఇవన్నీ. ఢిల్లీ పోతే కేజ్రీవాల్ ఇంటలేడు, ఏది పశ్చిమ బెంగాల్ పోతే దీది ఇంటలేదు. నిజానికి ఇక్కడ పోతే మన స్టాలిన్ ఇంటలేడు, అక్కడ పోతే జగన్ ఇంటలేడు, ఇక్కడ పోతే కేసీఆర్ ఇంటలేడు. అంటే ఇటువంటి వాళ్ళు రేపు పోతే నాకున్న పేరు వీళ్ళు చెడగొట్టుకొని నాకంటే మంచి పేరు వస్తుంది ఒక భయం ఉంది మోడీకి. ఏం లేదు ఇక్కడ. ఇవాళ ప్రతి ఒక్క నితీష్ కుమార్ అనే వ్యక్తి ఏంటంటే మన ఊసరి వీళ్ళలాగా రాజకీయాలు చేస్తారు. ఆయన ఒక్కడ అందరికి వచ్చి రావడం వల్ల మొత్తం కాలు ఎగరేసుకొని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు నిజానికి. కానీ వాళ్ళు అనుకున్నంత రీతిలో లేదు, వాళ్ళు అనుకున్నంత చరిష్మ తేలేదు. ఇంకొకటి నేను కోరుతున్నా మీ ద్వారా మీరు కొద్దిగా చెప్పాలి, ఈ మాటలు కూడా మీరు నోట్ చేసుకొని కొద్దిగా చెప్పాలి జనానికి. ఇవాళ మోడీ 10 ఏళ్ల లోపల ఇంత చరిష్మ ఉన్న వ్యక్తి ఇవాళ నువ్వు నిలబెట్టినటువంటి ఎంపీ క్యాండిడేట్స్ ఎవరు చెప్పండి దయచేసి. ఇవాళ నీకు ఉన్నటువంటి 3 క్యాండిడేట్స్ అయోమయంలో ఉన్నారు. ఒక క్యాండిడేట్ తీసి పారేసిన ఆదిలాబాద్కి వెళ్ళి. అంతేనే కదా. ఇవాళ ఉన్నటువంటి అరవింద్ పరిస్థితి బాగాలేదు. ఇవాళ ఉన్నటువంటి బండి సంజయ్ అరవింద్ ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవలేకపోయారు. మోడీ చరిష్మ ఎక్కడ పోయింది? ఎంపీగా 7 నియోజకవర్గాలు ఉన్నవాడు ఒక్క నియోజకవర్గం గెలవలేనోడు మోడీ చరిష్మ ఎక్కడ ఉంది చెప్పండి. ఇవాళ మోడీ చరిష్మ లేకనే కదా కేసీఆర్ సంపాదించుకున్న ఆస్తిని గుంజుకుంటున్నావు. ఆయన పుట్టినటువంటి బిడ్డలైనటువంటి ఎంపీలని గుంజుకుంటున్నావు. నాగర్ కర్నూలు రాములు గుంజుకున్నావు, హైదరాబాద్ లో బీబీ పాటిల్ గుంజుకున్నావు. ఇక్కడికి వచ్చినాక అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు మీరు
కేసీఆర్కి పెంచిన బిడ్డలుగా అంటున్నారు కానీ మరి వాళ్ళు ఇంతకుముందు వేరేళ్ళు పెంచిన బిడ్డలను కేసీఆర్ గుంజిండు కదా అంటారు. గుంజలేదన్న ఇది ఒకటి. నేను ఎందుకు ఇదే డిబేట్ చేయాలనుకుంటా. కేసీఆర్ గుంజి ఎవరిని కూడా అప్పటిదప్పుడు టికెట్ ఇవ్వలేదు, మీరు రాసుకోండి. అవును, నేను చెప్తున్నా టికెట్ల విషయం అయితే ఇవ్వలేదు, టికెట్ల విషయంలో అయితే ఎవరికి ఇవ్వలేదు అంత సడన్ గా. నేను గది డిబేట్ చేయండి, నేను కోరేది గది డిబేట్ చేయండి. ఇప్పుడు రాగానే ఇప్పుడు మీరు టికెట్ ఇచ్చడం అంటే మీకు శాత గాక మీ యొక్క అసమర్థతతోటి మీ లోపల ధైర్యం లేక కేసీఆర్ చూసి భయపడుతున్నారు. ఆయన ఓటమి కావచ్చు, జనం గుండెల్లో ఉన్నాడు. ఇలా 39 సీట్లు వచ్చినాయా, 30 ఉంటారే, 3 ఉంటారా తర్వాత సంగతి 5 ఏళ్ల లోపల. కానీ జనం గుండెల లోపల కేసీఆర్ ఉన్నారు. జనం ఏమనుకున్నారంటే ఏదైతే ఎమ్మెల్యేల వ్యతిరేకత మీద ఈ ఒక్క ఎమ్మెల్యేని ఓడిస్తే కేసీఆర్ మీ సీఎం పోతాడా, ఎమ్మెల్యేని ఓడిస్తే సీఎం పోతాడా. రైట్, నేను అన్న మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చి నేను అదే చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే మేము పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు మరి మీ ఎమ్మెల్యే కేసీఆర్ ముఖ్యమంత్రి అని మీ ఎమ్మెల్యే ఎందుకు ఓడగొట్టారంటే ఈయన మాకు నచ్చలేదు, ఈయన ఒక్కడు ఓడిపోతే కేసీఆర్ ఓడిపోతాడా ఈయన ఓడిపోయినా మాకు కేసీఆర్ వస్తారులే పైన అనుకున్నాము, ఇంత మోసం జరుగుతుందని అనుకోలే అన్నారు. నేను కోరేది కాదు, ఎందుకంటే నాకున్న సబ్జెక్టు నాకున్నటువంటి అవగాహన రాజకీయంగా నన్ను ఎవరు కూడా డిబేట్ లో తీసుకోలేకపోతే. నా పేరు నల్లమాస రమేష్ గౌడ్ అండి. మీ నెంబర్ నేను రాసుకుంటాను, మీ నెంబర్ నేను రాసుకుంటా, తప్పకుండా మీకు తర్వాత కాల్ చేస్తాను. దాదాపు మీతో మాట్లాడుతుంటే ఒక 20-30 ఫోన్లు దాటిపోయాయి. ఒకసారి ఇటువంటి మంచి మంచి పాయింట్లు కొద్దిగా మీరు తీసుకోండి, నా నెంబర్ ఇస్తే నాకు రాయండి, ఒకసారి మీ దాంట్లో కూడా నాకు డిబేట్ ఇవ్వండి, చూద్దాం ఏ విధంగా. ఇప్పుడు నేను కోరేది ఒకటి, ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇవాళ ఉన్నటువంటి తెలంగాణకున్న ముఖ్యమంత్రి జైలుకు పోయి వచ్చినోడే. అవునవును, ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రాలో జైలుకు పోయి వచ్చినోడే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆంధ్రాలో జైలుకు పోయి వచ్చినోడే. అంతేనే కదా, జైలు అనేది పెద్ద గొప్ప కాదు. జైలు అనేసరికి ఏదో దొంగతనం చేసి లంగతనం చేయాలి. వాడే రేవంత్ రెడ్డి చెప్పుకుంటుడు మా జైలు మీద జాకే హీరో అని అనుకుంటుండు. పొద్దుగా ఆమె కూడా గది చెప్పుకుంటుందేమో. అంతేనే కదా. రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే. పూర్తి స్థాయిలో అంటే ఈయన చెప్పేది ఏంటంటే ఇమీడియట్గా నరేంద్ర మోడీ గారి చరిష్మా పనికి రావడం లేదు, అసలు పని చేస్తుంది అనే నమ్మకం లేదు. కాబట్టే పూర్తి స్థాయిలో ఇక్కడ ఈయన వేరే పార్టీ నుండి తీసుకొచ్చి ఇమీడియట్గా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి విషయం. నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. అన్నా నేను మేము వేరే లైవ్లో ఉన్నాం, రైతు బంధు లైవ్ వచ్చినప్పుడు చెప్తాను, మీకు ఫోన్ చేస్తాను. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఇందాక వైఆర్ టీవీ అండి. అవునండి, చెప్పండి. ఇందాక ఎవరు కేసీఆర్ గురించి పొగుడుతున్నారండి, చెప్పండి. అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది కదన్న. ఏం అభిప్రాయం అండి, మనుషులం కదా మనం, ఎంత దోపిడీ చేసేది అనేది ఏదో రాజకీయాలు చెప్తే కాదు కదా. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, హైదరాబాద్ మొత్తం బిల్డింగ్ చూపించి రంగులు చూపించేసి మొత్తం హైదరాబాద్ మొత్తం డెవలప్ చేసినా అని చెప్తున్నారు. ఊర్లో పోటీ వెళ్తే మొత్తం రైతు బంధు వస్తుంది కదా, పెన్షన్ వస్తుంది కదా, ఖాతాలు పెడుతున్నాడా డబ్బలా, అమ్మ రైతు బంధు పడంగా డబ్బులు ఇస్తాం, ఖాతాలు పెట్టేసి అది మా పెన్షన్ రంగా డబ్బులు ఇస్తాం, తాగోతం తయారు చేసింది. కేసీఆర్ తెలంగాణ వచ్చినాక ఎంత ఒక తండ్రి తెలంగాణ జాతి పితలాగా ఉండాల్సిన మనిషి లిక్కర్ కేసులో పోతారా అండి. లిక్కర్ కేసులో వాళ్ళ కూతురు ఆయన కాలు గడి నెత్తిన పోసుకుంటే వాళ్ళము ఆయన ఉన్న రోజులు ఇలాంటి పనులు చేయకపోతే వాడెవడు వీడెవడు అంటే తెలంగాణ ప్రజలు అంటేనే చైతన్యం కలిగిన వాళ్ళు. ఊటకు లేకపోయినా సరే కడుపు కాల్చుకోవాలంటే ఒక మాట పడడం అండి. నాకు 45 ఏళ్ళు అన్న. ఇప్పుడు కవిత అరెస్ట్ ని బీజేపీ కుట్ర చేసి అరెస్ట్ చేసింది అంటున్నారు కదా. బీజేపీ కుట్ర చేసిన అంటే ఇప్పుడు డౌట్ ఉంది. రెండండి, ఎలక్షన్ ఎందుకంటే నా అనాలిసిస్ ప్రకారము ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు చేయలేదు. అవును, అప్పుడు చేస్తే బీజేపీకి కొన్ని సీట్లు పెరిగేదేమో. అవును, ఇప్పుడు మోడీ స్వార్థం ఏంటంటే బీజేపీ తెలంగాణలో ఉండేది లేకపోతే ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలి కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ ఒకటి కాదని చెప్పేసి ఓట్లు పెరిగితే ఆయన సీట్లు పెరిగితే ఆయన ఒక 2 సీట్లు తక్కువ అయితే ఆయన పీఎం అవుతాడు. అవును, అసలు ఇది కాదండి, సౌత్ ఇండియా పార్టీ పెట్టాలండి, ఇది కాదు. సౌత్ ఇండియా పార్టీ పెడితే అప్పుడు తెలుస్తుంది మోడీ గాని కాంగ్రెస్ గాని. నేను కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేస్తారు, కాంగ్రెస్ కోటేషన్ నేను మొన్న ఎందుకు వేసినా వీళ్ళ మీద వ్యతిరేకతోటి వాళ్ళకి వేసినా, వాళ్ళు ఏదో చేస్తారని కాదు. అదే. సో అదండి. మీ పేరండి? నా పేరు ఉదయ్ కిరణ్ అన్న.
ఉదయ్ కిరణ్ నేను చూస్తానేమో నా వైఆర్టీవీ ఫాలో అవుతుంటాను మీది కానీ ఆ తర్వాత థ్యాంక్ యూ అండి. నేను ఫోన్ కలుస్తాను ఏం చేసిన కాకపోతే వీళ్ళు చేసేది మాత్రం తెలంగాణ ప్రజలకు చాలా దోపిడీ చేసిరండి. ఎందుకంటే నేను తెలంగాణ వచ్చిన కొత్తలో 2014 3 లక్షలు 2 లక్షలు ఉన్నాయండి ఎకరం. అది ఇలా 25 లక్షలు 30 లక్షలు రైతు అయినప్పుడు కొంటాడండి. అంతకుముందు మా నాన్న ఒక ఊర్లో 70 ఎకరాలు కొన్నాడు. ఏది 5,000 6,000 ఉండే నేను చిన్న ఉన్నప్పుడు. అట్లా ఒక 70 ఎకరాలు కొనుక్కున్నాడు. ఇవాళ మేము అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నీకు గాలిలో అరిచేతిలో వైకుంఠం చూపించేసి పెంచేసి రైతు అంటాడు కొంటాడండి భూమి కొనలేడు. అంత భూమి మీరు ఏ జంగల్లోకైనా 30 లక్షలు అంటారు అది ఎకరా. అదే భూమి రైతు అమ్ముకుని అదే భూమిలో కూలి పని చేయాలి. అవును, ఇది వీళ్ళు చేసింది. రైట్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ప్రజలారా, పూర్తి స్థాయిలో అంటే చూస్తూ ఉన్నాం, భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు ఎక్కడైనా సహజంగా, కాకపోతే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాజకీయ వేడికి కారణం. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి. ఇది వైఆర్టీవీ కదా సార్? అవునండి, చెప్పండి. ఈ చాలా రోజుల నుంచి ఫోన్ కలుపుతున్నా సార్, కలుస్తలేదు. చెప్పండి అన్న, లైవ్లో ఉన్నారు, చెప్పండి సార్. ఇది ఏంది పరిస్థితి సార్? ఇది ఏదన్నా కవిత అరెస్టా? కవిత అరెస్ట్ అనుకో, ఇప్పుడు ఈ దాడులు అనుకో, ఇది దాడుల కోసం గెలిపించినామా కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు కరెక్ట్ కాదు కదా సార్. ఇది ఏదైనా చేస్తే రాజకీయం చేస్తే ముందుకు పోలేము. పని చేయాలి కానీ తిట్టడం ఏంది సార్? ఇది ఊకే తిట్టడం ఏంది? అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే గతంలో మాకు నేర్పించింది ఆయన్నే కదా అంటారు. గతంలో అంటే ఆంధ్రోలు అట్లా చేసినారు కాబట్టి అప్పుడు ఆంధ్రోల కోసం పోరాటం చేసినారు. వీళ్ళు ఎవరైనా చేసినారు సార్. అప్పుడు చేసినప్పుడు తిట్టినప్పుడు అంటే తిట్టాలని చెప్తలేము కదా. ఇప్పుడు ఆడు తప్పు చేసిననే కాంగ్రెస్ పార్టీ తెచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెస్తే ఇప్పుడు నీళ్ళు లేదు, రైతులు చేస్తున్నారు. రైతులకు అట్నే ఉండాలి, వాస్తవంగా రైతులకు అయితే అట్నే ఉండాలి. ఎందుకని అంత పెద్ద మాట మాట్లాడుతున్నారు? అంతే సార్. ఇప్పుడు కావాలని 2 లక్షలు ఇప్పుడు 9 తారీఖే రుణమాఫీ అన్నాడు. తీసుకురా అని అన్నాడు. 9 తారీఖు తీసుకొచ్చి ఇది చేశారు. ఇప్పుడు 9 తారీఖు పోయింది, 100 రోజులు పోయింది. రేపు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది. రైతులు ఇప్పుడు నాది 5 ఎకరాల పొలము, నాకు 5 ఎకరాల పొలంకు రైతు బంధు పడ్డది. ఇప్పుడు ఇక్కడ రుణమాఫీ కాలే. ఇప్పుడు మాది సంవత్సరం అయ్యి ఇప్పుడు రిన్యువల్ చేద్దామంటే దానికి వడ్డీ పడ్డది. ఇప్పుడు ఆయన రుణమాఫీ కూడా చేయరు. ఈ ఎలక్షన్ అయితే ఆ రుణమాఫీ లేదు, ఏం లేదు సార్. ఖచ్చితంగా ఎంతో అంత ఎంపీ సీట్లు కొన్ని గొప్ప అది చేస్తేనే గడ్డ మీద అది ఎంతో అంత వాళ్ళు చెప్పిన హామీలు కొంత అంత చేస్తారు. ఎంపీలు వాళ్ళు గెలిస్తే అది మొత్తానికి. రైట్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇదే ఫస్ట్ నుంచి అలాగే మీరు గొంతుగా అట్నే ఉండాలి. ఆ టీవీ మన ఎల్బీ నగర్ జరిగింది చూడు సార్, అవునవును, అది కూడా కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు మీ అసొంట్లో మీకే ఇట్ట దాడులు జరిగితే సామాన్య ప్రజలు మాకెట్ట సార్ రక్షణ? రైట్ థ్యాంక్ యూ అన్న. అందుకే రోజు ప్రతిపక్షంగానే కొట్లాడుతున్నాము. అందుకే ప్రతిపక్షంగా కొట్టాలా సార్? ఎందుకంటే ప్రజల పక్షంలో ఉండాలి. మీరు గొంతుకు వినపడాలి అందరు పబ్లిక్. నేను రోజు చూస్తా సార్ వైఆర్టీవీ. అది మన ఇవన్నీ మీ ఛానల్ యూట్యూబ్ లో నేను రెగ్యులర్ చూస్తా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. మీకు ఇవాళ 3 నెలల నుంచి ట్రై చేస్తున్నాను నేనైతే. రైట్ ప్రజలారా, చూస్తున్నారు కదా, ఇది కవిత అరెస్టుపై, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీంట్లోకి వస్తే ఎలా ఉంటుంది, బీఆర్ఎస్లోకి పోతున్నాడని సమాచారం అందుతుందని చెప్పడంతో పూర్తి స్థాయిలో